ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప పరిపూర్ణ అవతారి ప్రేమావతారి ప్రేమమూర్తి అయిన భగవాన్ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞ వ్యవస్థాపకులైన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వారి సతీమణి వరలక్ష్మి అత్తయ్య గారికి హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామములు తెలుపుకుంటూ, అహం సత్యబోధక సాధకులైన సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ప్రణామములు. సాయిరాం. నిన్నటి రోజున రమాకుమారి గారు చెప్పిన సత్యం శివం సుందరం గురించి ఒక్కసారి మననం చేసుకుని తర్వాత దానికి వెళ్తాను. సాయిరాం. ఆత్మవిద్య యొక్కటే ముఖ్యమని తెలియచేశారు. ఆత్మవిద్య పాలతో సమానము అని కూడా తెలియచేశారు. అలానే శీలము లేని విద్య అత్యంత ప్రమాదకరమని కూడా స్వామి మనకు తెలియచేశారు. చివరి పేర చదువుతున్నాను. సాయిరాం. బాబా కాలేజీకి వచ్చుట రహస్య తనిఖీ వంటిది. వచ్చే ముందు ఎవరికీ తెలియదు. అటువంటి సందర్భములలో ఒక తెలివైన విద్యార్థి వీపుపై ప్రేమతో చరచుటయో, ఒక ఉపాధ్యాయుడు కొద్ది నిమిషములు ఆలస్యముగా వచ్చినందుకు సున్నితముగా మందలించుటయో, ఒక సోమరి అయిన విద్యార్థితో పరీక్షలలో వచ్చిన మార్కులను గురించి ప్రస్తావించుటయో, శ్రద్ధగా చదువుకుని విద్యార్థికి ఫౌంటైన్ పెన్ కానీ రిస్ట్ వాచి కానీ సృష్టించి బహుకరించుటయో, లైబ్రేరియన్తో పుస్తక ప్రదర్శన క్రమమును గురించి ప్రస్తావించుటయో, ల్యాబొరేటరీలకు వెళ్ళి అక్కడ విద్యార్థులు ప్రయోగములు చేయు పద్ధతిని గమనించుటయో చేయుచు సదా విద్యార్థుల హృదయములందు సంచరించెదరు. బాబా నెలకొల్పిన ఆ కాలేజీలో దీని ఫలితముగా విద్యార్థులలో గుప్తముగా ఉన్న మంచితనము, సదాలోచన, సానుభూతి, చదువుయందు శ్రద్ధ, దైవభక్తి బహిర్గతమే కార్యరూపమును ధరించుచుండును. నిన్నటి రోజున రమాకుమారి గారి ఇక్కడి దాకా పూర్తి చేశారు. సాయిరాం. నాకు సత్యం శివం సుందరం మరొక పర్యాయం స్వాధ్యాయం చేసే అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి మనస్ఫూర్తిగా ప్రణామం తెలుపుకుంటూ అందరికీ సాయిరం. ఈ రోజు అంశము సత్యం శివం సుందరం 3వ అధ్యాయం, 3వ పార్టు, 2వ అధ్యాయం, సంకేతము సంతకము. కొత్త పుస్తకం పేజీ నెంబర్ 21. సాయిరా. మీ పరుపులు చుట్టబెట్టి నా వెంట రండు, మీ పరుపులు చుట్టబెట్టి నా వెంట రండు అని బాబా అనినప్పుడు అది నగర సంకీర్తనకై పిలుపు అని బహు కొద్ది మంది గ్రహించి ఉదయము 4 గంటలకు అనగా బ్రహ్మ ముహూర్తమున నిద్రలేచి భగవన్నామ స్మరణము చేయుచు వీధుల వెంట నడుచుచు భగవత్ చింతనతో ప్రజలు నిద్ర మేల్కొనున్నట్లు చేయుడు అని బొంబాయిలో జరిగిన ప్రపంచ మహాసభ యందు బాబా భక్తులకు ఉపదేశించిరి. స్వామి మీ పరుపులను చుట్టబెట్టడం అంటే అక్కడున్న కొంతమంది భక్తులు స్వామి నగర సంకీర్తనకి రమ్మన్నారు అని అర్థం చేసుకున్నారు. అలానే భగవన్నామ స్మరణ వీధుల వెంట చేస్తూ అక్కడ నిద్రపోయిన వాళ్ళని చక్కగా మేల్కొనేట్లు చేయమని చెప్పారు అని బొంబాయిలో జరిగిన ప్రపంచ మహాసభ యందు బాబా భక్తులకు ఉపదేశించింది. అటువంటి సంకీర్తనము గ్రామములో పూర్వము ఉండేది. నిర్లక్ష్యము చేతను పరిహాసముల వలనను ఈ సత్సంప్రదాయము ఇటీవల అదృశ్యమైనది. నాకు ఇక్కడ నగర సంకీర్తన అంటే మొన్న మేము జరుపుకున్న స్వామి పుట్టు పండుగ రోజండి. అసలు ఎంత మంది ఉదయం 5 గంటలకి మొదలు పెడితే ఇక్కడ ఓంకారము సుప్రభాతము చెప్పుకొని మొత్తం ఊర్లో ఉన్న పెద్దలు పిల్లలు అందరూ వచ్చి జరుపుకున్నాము. అది మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము. స్వామి పుట్టు పండుగ రోజు నగర సంకీర్తనని నాకు అదే గుర్తొచ్చింది చదువుతున్నప్పుడు కూడా. ఈనాడు ఆలస్యముగా నిద్రలేచు అభ్యాసము వలన చాలా మంది
సూర్యోదయమును కూడా చూచియుండరు. అట్టివారు సహితము బాబా ఆదేశానుసారము ప్రత్యూష కాలమునందు నిర్మలమైన చల్లని గాలి మేనును సోకుచుండగా తోటి సోదరీ సోదరులతో చేరి వీణులకు విందుగా భగవన్నామ సంకీర్తనము చేయుచు వారాదినమున అనుభవించిన ఆనందమును ఇతరులకు కూడా పంచిరి. నా వెంట రండు అన్న బాబా పలుకలలోని భావము ఈ అనంత రూపనామములన్నీయు తనవేనని విషదమయ్యను. ఆ సందర్భమున ఏ దేవతామూర్తి చిత్రపటము తీసుకు వెళ్ళవద్దనియు భగవంతుని వివిధ రూపములు స్ఫురించు భజన కీర్తనలు పాడమనియు బాబా ఆదేశించింది. నా వెంట రండు అనగా భగవంతుని వెంట రండు అనియే బాబా ఉద్దేశము. నగర సంకీర్తనకు వెళ్ళేటప్పుడు ఎటువంటి చిత్రపటాలు తీసుకెళ్లకుండా భగవంతునితో కలిసి వెళ్ళాలి, భగవంతుని పాటలు పాడాలి అని బాబా ఉద్దేశము అని చెప్పారు. ఆత్మ విద్య యొక్క జటిలమైన తత్వము సాధారణ మానవునికి అర్థము కాదు. దానిని గ్రహించగలిగిన వారు కూడా జీవితములో కించిత్తైనను అనుభవములోనికి తెచ్చుకొను ప్రయత్నము చేయక కేవలము దానిని గురించి వాగ్వివాద ప్రదర్శనలలో పాల్గొనుచు ఆనందించెదరు. ఆత్మ విద్య అనేది సాధారణ మానవునికి అర్థము కాదు. అది కొంచెం గ్రహించగలిగే వారు ఉన్నా కూడా వాళ్ళు అనుభవంలోకి తెచ్చుకొని ప్రయత్నం చేయక వాళ్ళతో పాటు పోటీ పడుతూ ఇది అలా అది అలా అని చెప్పుకుంటూ సమయాన్ని వృధా చేస్తారు. దుర్గ్రాహ్యమైన కర్మకాండకు చెందిన నిబంధనలు నిషేధములు భయము కలిగించును. ఆచరణ లేని జ్ఞానము శాస్త్రములకు శల్య పరీక్ష చేయు తర్క వితర్కములలో పాల్గొనగల వ్యర్థ పాండిత్యమునకు మాత్రమే ఉపకరించును. ఏవైనా ఇలాంటి చెడ్డ విషయాలు విన్నా వాళ్ళు ఇది చేస్తే ఇలా జరుగుతుంది, అది చేస్తే చాలా మంది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, భయపెడుతూ ఉంటారు. అది ఆచరణ లేని జ్ఞానము. శల్య సారథ్యము, కర్ణుణ్ణి ఎంత కష్టపడ్డారు, ఆయనకి అన్ని వచ్చినా కానీ నువ్వు చేయగలవా, నువ్వేం చేస్తావులే అని చెప్పేసి ఆయన చేసేదాన్ని చేయకుండా శల్య సారథ్యం వహించి పరీక్ష పెట్టి ఆ ఇబ్బంది పెట్టడం అంటే అది వ్యర్థ పాండిత్యమునకు మాత్రమే ఉపకరించును. పండిత సమదర్శిన అంటారు, కానీ అలాంటి పండితులు లేకుండా వాళ్ళ పాండిత్యం గొప్ప అని చెప్పుకుంటారు. అందుకు మాత్రమే అది ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. అట్లు కాక కర్మాచరణ ద్వారా ఉపాసించువాడు జ్ఞాని కాగలడు. సాధన ద్వారానే జీవిత గమ్యమును చేరవచ్చును. నామస్మరణ మహాత్మ్యమందు విశ్వాసమును బాబా పునః ప్రతిష్ఠ చేయుచు మీకు కష్టము కలిగిన నన్ను పిలువుడు, నా అనుగ్రహమును అర్థించుటకు మీకు హక్కు ఉన్నది అని అభయమిచ్చిరి. నామస్మరణ మహత్యం గురించి స్వామి, మీకు ఏ కష్టం ఉన్నా నన్ను తలుచుకోండి, నేను మీకు అనుగ్రహాన్ని ఇస్తాను, మీరు నా అనుగ్రహం పొందటానికి మీకు హక్కు ఉన్నది అని చెప్తున్నారు. టాంజానియాలో అరూషా పట్టణంలో ఆఘా ఖాన్ హాస్పిటల్లో పనిచేయు డాక్టర్ డిజే గాడియా వారి అనుభవము ఇట్లు వివరించి, 1971 మే నెలలో జమాన్ దాస్ ఎం పటేల్ అను అతనికి జబ్బు ప్రమాద స్థితికి వచ్చినదని తెలిసి వెంటనే బయలుదేరి వెళ్ళినాను. నేను వెళ్ళినప్పటికే హృదయ చలనము ఆగిపోయినది. అతని ఛాతీ మీద పరమ పవిత్రమైన విభూతితో హృదయపూర్వకముగా ప్రార్థిస్తూ రుద్దినాను. అద్భుతముగా హృదయ చలనము ప్రారంభమైంది. అతడు పుట్టపర్తి వెళ్ళినప్పుడు దగ్గరకు వచ్చి సకాలములో మీ డాక్టర్ నన్ను ప్రార్థించుటచే నీకు జీవము పోసితిని అని బాబా మందహాసము చేసిరి.
బాబా అనుగ్రహం సంపాదించుటకు నామస్మరణము సులభ మార్గము అని, అది నిష్ఫలము కాదని భక్తులెరుగుదురు. నగర సంకీర్తనలో పాల్గొనే విషయములో కొందరికి కొన్ని సందేహములు కలిగినవి. అంత వేకువజామున నిద్ర మేల్కొనుటకు సంకోచించకుందురా? పాటలు పాడిన ఎడల ఇరుగు పొరుగు వారు నిద్రాభంగమనుచు అభ్యంతరము పెట్టదరేమో. పోలీసులు ఊరికెనదరా? కుక్కలు అరుచుచు మీద పడిన చేయునదేమి? ఇట్టి ప్రశ్నలు ఇంకను ఎన్నో. నగర సంకీర్తన చెయ్యాలంటే అంత పొద్దునే లేస్తామా? ఒకవేళ లేచినా పాటలు విని పక్కవారికి భంగం కలుగుతుందేమో, పోలీసులు ఊరుకుంటారా? కుక్కలు వచ్చి పీకితే ఏం చేస్తాము? ఇలాంటి చాలా అనుమానాలు ఉంటాయిట. చాలా మందికి తాము వీధుల వెంట పాడుచు కనబడుట ఎనిన సిగ్గు, బాబా ఆజ్ఞ ఉల్లంఘించుట ఎనిన భయము. అట్టి వారు ఉదయమున 3 గంటలకే బయలుదేరి నిర్మానుష్యముగనున్న వీధుల వెంట ఎవరి కంటబడకుండా పురజనులు గాఢ నిద్రలో ఉండగానే ఈ కార్యక్రమం ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చేది వారు. కొంతమంది బయట వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని అసలు ఎవరు లేవని సమయంలో వెళ్ళి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వచ్చేవారట. కానీ త్వరలోనే ఆ వాతావరణం మారినది. నగర సంకీర్తనం పట్ల వినూతనోత్సాహము వినూత్నోత్సాహము వెల్లువయే దేశము నలుమూలలా ముంచెత్తినది. ఆ మధుర గీతములు ఆయా ప్రాంతములలో నివసించు వారి అమితముగా ఆకర్షించినవి. పోలీసులు కూడా ఈ ఆనందము పంచుకున్నటలో చేతులు కలిపిరి. ఆయన అలా చీకటితో వెళ్ళి చేయటం వల్ల అక్కడ వాతావరణం మారింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఆయనతో పాటు చేతులు కలిపారు. వారమునకు ఒక దినము జరుగు ఈ కార్యక్రమము 2 దినములు, 3 దినములు, కొన్ని చోట్ల ప్రతి దినము వరకు పెరిగాను. పాల్గొని వారి సంఖ్య సంకీర్తనము చేయించు వెళ్ళు దూరము వృద్ధి అయ్యను. తుదకు పట్టణములలో ఏ ప్రాంతమునకు ఆ ప్రాంతంలోనే నగర సంకీర్తన కేంద్రములు ప్రారంభమయ్యను. సాధారణంగా నగర సంకీర్తన చేయువారు ఒక దేవాలయము వద్ద సమావేశమై అచ్చట ఓంకార సుప్రభాత పారాయణములకు ముగించి తదుపరి సంకీర్తనము చేయుచు తరలి వెళ్ళెదరు. అలా మొదలైన నగర సంకీర్తన ఏ ప్రాంతంలో వాళ్ళు ఆ ప్రాంతంలో చేసుకోవటం, అక్కడ నగర సంకీర్తన కేంద్రాలు ఏర్పాటు చేసుకోవటం, ఓంకార సుప్రభాత పారాయణ చేయటం చేస్తున్నారు. సత్యవాడలో ఒక అజ్ఞాత వ్యక్తి తెల్లవారుజామున ఇంటింటికి వెళ్ళి తలుపులు తట్టి నిదురలేచి నగర సంకీర్తనలో చేరమని పిలిచెనట. చెంబూరులో మంచి వర్షాకాలంలో కూడా ఒక్కరోజు కూడా వర్షము మూలంగా నగర సంకీర్తనకు ఆటంకము కలుగలేదు. ఒక అజ్ఞాత వ్యక్తి నిత్యము ఎంత వర్షం వచ్చినా కూడా ఆయన నగర సంకీర్తన మానలేదుట. అస్సాములో ఉన్న గౌహతి పట్టణంలో శ్రీదత్ గుప్తా మామూలు టైంకి లేచి అందరితోనూ కలిసి నగర సంకీర్తనకు సన్నాహం అవుతుండగా ఉరుముల మెరుపులతో గాలి ప్రారంభమైనది. అయినా వారు మానలేదు. త్రోవలో ట్రెజరీ ఆఫీసు వద్ద ఉండే కాపలాదారులు కొద్ది క్షణంలో భయంకరమైన తుఫాను రానున్నదని వెంటనే సంకీర్తన సంచారమునకు స్వస్తి చెప్పి ఆ వరండాలో తలదాచుకునమని హెచ్చరించిరి. వారు ఖాతరు చెయ్యకుండా నిత్యము వలనే వారి నిర్ణీతమైన స్థలమునకు వెళ్ళి హారతి ఇచ్చి ఎవరి త్రోవను వాళ్ళు వెళ్ళి వారిపై చినుకులు పడలేదు, జుట్టు చెదరలేదు. కార్యక్రమము యథావిధిగా కొనసాగింది. గుప్తా గారు నిత్యము ఆయన అలవాటు ప్రకారం వెళ్ళటం, ఈ ఉరుములు మెరుపులు ఉండటంతో
అక్కడ ఆఫీసులో ఉన్న కాపలాదారులు బాగా వర్షం పడుతుంది, మీరు ఇక్కడే ఉండండి ఈ రోజుకి అని చెప్పడం. అయినా ఆయన వినకుండా చక్కగా వెళ్ళి ఆయన కార్యక్రమాన్ని ముగించుకోవటం, ఆయన మీద ఎటువంటి చినుకు కూడా పడకపోవటం. చేతికర్ర లేనిదే నడవలేని వారు 2-3 సార్లు నగర సంకీర్తనలో పాల్గొని అటు పిమ్మట కర్ర లేకుండా ఠీవిగా నడుచుచూ వెళ్ళిన సందర్భములున్నవి. మైసూరులోని చెన్నరాయ పట్టణంలోని ఒక వ్యక్తి ఇట్టి పరివర్తనకు ప్రత్యక్ష నిదర్శనము. రాత్రి నిద్రలో నిద్రించిన ఇంద్రియములు మేల్కొని దినచర్యల యందు నిమగ్నము కాకముందే చల్లని గాలి మెల్లగా వీచుచుండగా తెల్లవారక ముందే భగవన్నామముతో పురజనులకు వీణులకు విందు చేయు. తాము తరించి ఇతరులను తరింపచేయు మహత్తరమైన సేవ ఇది. ఇది శరీరమునకు ఆరోగ్యము, మనస్సునకు చైతన్యము సమకూర్చును. ముఖ్యముగా ఇది బద్ధకమునకు గొడ్డలి పెట్టు. అంతేకాదు మరొక దినము మనకు ప్రసాదించిన భగవంతునికి కృతజ్ఞత తెలుపుకొనుమని ఇరుగు పొరుగు వారికి గుర్తు చేయు ప్రేమపూర్వక సందేశము. క్రోధము, గర్వము, దుఃఖముతో చేసిన సంభాషణల మూలముగా కలుషితమైన ఈ వాతావరణమును పరిశుభ్రము చేయు పవిత్ర యజ్ఞము. నామ సంకీర్తన యొక్క గొప్పతనాన్ని, అది ఒక పవిత్ర యజ్ఞంగా మనకు స్వామి తెలియజేశారు. హైదరాబాదు, సికింద్రాబాద్ జంట నగరములందలి వివిధ ప్రాంతములలోని సంస్థలన్నీయు అన్ని దిక్కుల నుండి నగర సంకీర్తనము చేసుకుని వచ్చి బాబా దివ్య చరణారవిందముల నోవల కలసినవి. కనులకు వీణులకు విందు చేయు ఈ కార్యక్రమమునకు బాబా మెచ్చి ఈ సాధనను మరింత పట్టుదలతో అభివృద్ధి చేయమని ఆదేశించి ఆశీర్వదించిరి. జంట నగరాల్లో వాళ్ళు స్వామికి తెలియచేయటం, స్వామి మెచ్చుకొని ఇంకా అభివృద్ధి చేయమని వాళ్ళకి ఆశీర్వదించి తెలియజేశారు. జూలై 25వ తేదీన లాల్ బాగ్ గార్డెన్స్ లో ఉన్న గ్లాస్ హౌన్ వద్ద బెంగుళూరులో ఉన్న వివిధ భజన మండలులు సమావేశమై అఖండ నామ సంకీర్తన జరిపింది. ఆ గ్లాస్ హౌస్ ముఖద్వారమున పుష్పముల వనము దేవుని ఆలయము అని వ్రాయబడి ఉన్నది. ఆ గ్లాస్ హౌస్ ముఖద్వారమున పుష్పముల వనము దేవుని ఆలయము అని రాయబడి ఉన్నది. ఎంత చక్కగా ఉందో ఆ పేరు. భగవాన్ బాబా దివ్య సమక్షంలో అక్కడ భజన జరుగుచుండగా చూచిన పిదప ఆ వాక్యము చదివిన వారికి ఆ సందర్భమునకు తగినట్టు అత్యంత సమంజసముగా తోచును. మేము ఇలానే ఆ పుష్పముల వనము అంటే నాకు మొన్న మేము శృంగేరి వెళ్ళినప్పుడు సింహవనం గుర్తొస్తాం సాయిరా. అసలు అక్కడ లేని చెట్టు గాని అసలు ఎంత అందంగా ఉంటుందో ఆ పుష్పముల వనము, నాకు అది గుర్తొచ్చింది. ఆ భజన ప్రారంభ చిహ్నముగా జ్యోతిని బాబా వెలిగించింది. అంత్యమున పవిత్ర మంత్రోదకమును అక్కడ చేరిన వేలాది భక్తులపై చల్లిరి. ఆ సాయంత్రం బాబా అక్కడికి వచ్చినప్పుడు వర్షము పడుచుండును. ఎండ వలన కాని వర్షము వలన కాని భక్తులు ఇబ్బంది పడితే బాబా సహించలేరు. భక్తుల మధ్యకు వెళ్ళి అందరినీ మందిరములోనికి రప్పించి కూర్చుండ చేసి తామొక సాధారణ కుర్చీని అందరికీ దర్శనమగునట్లు వేదికపై వేసుకొని తమ దివ్య ఉపన్యాసమును ప్రారంభించిరి. స్వామి వర్షం పడుతుంటే భక్తులు ఎలా ఉంటారు, వాళ్ళు స్వామికి చాలా బాధ కలుగుతుంది. అందుకని వాళ్ళని లోపలికి రమ్మని ఆయన ఉపన్యాసాన్ని సాధారణ కుర్చీ వేసుకుని మరి స్వామి ఆయన ఉపన్యాసాన్ని చెప్పారు. 1968లో శ్రీకృష్ణ జయంతి ఉత్సవము ప్రశాంతి నిలయంలో 3 రోజులు జరిపింది. సత్యసాయి సంస్థలలో ఈ పండుగను సాయి కృష్ణ జయంతి అంటూ బాలబాలికలకు కొత్త బట్టలు కుట్టించి వారి చేత భజనలు చేయించి చిన్న చిన్న నాటికలు వేయించి బాలల పండుగగా పరిగణించెదరు.
ప్రశాంతి నిలయంలో శ్రీకృష్ణుని లీలలోని అంతరార్థమును బోధిస్తూ బాబా 3 దివ్య ఉపన్యాసములు ఇచ్చిరి. నామము యొక్క మహిమను గురించి చెప్పుచు కృష్ణ అనే శబ్దము యొక్క అర్థములలో దివ్య ఆకర్షణ అను అర్థము ముఖ్యమైనదని వివరించిరి. మధుర అను నాభిస్థానమునందు ఉద్భవించిన దివ్యత్వమే కృష్ణుడు. దానిని గోకులమనే నోటి వద్దకు చేర్చి అచట నుండి దాని మాధుర్యమును గ్రహించగలిగిన యశోద అను నాలుకపై నిలపవలెను. ఎంత బాగుంది సాయిరాం. మళ్ళీ ఒకసారి చదువుతాను. మధుర అను నాభిస్థానము అందు ఉద్భవించిన దివ్యత్వమే కృష్ణుడు. దానిని గోకులమనే నోటి వద్దకు చేర్చి అచటి నుండి దాని మాధుర్యమును గ్రహించగలిగిన యశోద అను నాలుకపై నిలుపవలెను. కృష్ణుడు సర్పకుపై నాట్యమాడుట చేత కాళింగుడు తన విషము నెట్లు బయటకు దక్కెనో అటులనే కృష్ణనామము నాలుక మీద నాట్యమాడిన దురాలోచనలు హృదయము నుండి గెంటి వేయబడును. కృష్ణ నామం కృష్ణ 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 అంటే ఆ నామానికి ఎటువంటి దురాలోచనలున్నా అది హృదయంలో ఉండి వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు. భగవంతుని చేరుటకు విభిన్న మార్గములుగా కనపడు వేదాంత సిద్ధాంత త్రయమును సమన్వయము గావించు యోగ మార్గమును అభివ్యక్తము చేయుటయే కృష్ణావతారం యొక్క లక్ష్యము. వ్యక్తుల యొక్క మనస్తత్వములను యోగ్యతలను అనుసరించి శంకరాచార్యుని అద్వైత సిద్ధాంతమును, రామానుజాచార్యుని విశిష్టాద్వైతమును, మధ్వాచార్యుని ద్వైత సిద్ధాంతమును శ్రీకృష్ణుడు భక్తులకు ఉపదేశించెను. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు ఈ ముగ్గురి సిద్ధాంతాలని శ్రీకృష్ణుడు మనకు వేదాంతపరముగా మనందరికీ తెలియజేశారు. అదే కృష్ణావతారం యొక్క ముఖ్య లక్ష్యము అని చెప్తున్నారు. ధర్మజ్ఞాని సంభవించినప్పుడు తిరిగి ధర్మమందు విశ్వాసమును పునః ప్రతిష్ఠించుటకు ప్రతి యుగములోను భగవంతుడు అవతరించుచుండును. యదా యదాది ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. చిత్తశుద్ధి ద్వారా జ్ఞాన సిద్ధి అనగా సత్ప్రవర్తన ద్వారా దైవత్వం సిద్ధించును. సత్వగుణ సంపన్నులైన వారిని అవతార పురుషుడు దివ్యానందంలో నింపును. ఇది ద్వైతులకు అన్వయించు ప్రకటన. ఇక విశిష్టాద్వైత సిద్ధాంతం దృష్ట్యా పరిశీలించదం. విషయ వాసనలనే రైలు పెట్టెలను జీవుడు దేవుడు అనే రైలు పట్టాల మీదుగా మనస్సనే ఇంజనును లాగుచున్నది. విశిష్టాద్వైత సిద్ధాంతం అంటే విషయవాసనలు అనే రైలు పెట్టెలు, దేవుడు అనే రైలు, మనస్సు అనే ఇంజన్ ని లాగుచున్నది అని చెప్తున్నారు. ఈ రైలు పెట్టెలలో బుద్ధి, ఇంద్రియములు మొదలైన లగేజ్ నిండి ఉన్నది. మనస్సునే ఇంజను నడుపు డ్రైవరు ఆత్మ. ఈ రైలు పెట్టెలను ఇంజనుకు బంధించకున్నా అవి పట్టాల మీదనే నిలబడిపోవును. అందుచేత భక్తి శ్రద్ధలనే గొలుసులతో విషయ వాసనలనే రైలు పెట్టెలు మనస్సు అనే ఇంజనుకు బంధింపబడును. అవిభక్త అవిచ్ఛిన్న బ్రహ్మము మీద దృశ్య ప్రపంచమును నిలిపి చూడగలుగుట శుద్ధ అద్వైత సిద్ధాంతము. మేఘములలోని నగర శిఖరాగ్ర దృశ్యము ఎంత సత్యమో దృశ్య ప్రపంచము అంతే. ఎవరైనను గాలిలో మేడలు కట్టి అందు నివసించగలరా? ఈ మేడలు గోపురములు కేవలము మన ఊహాహర్ష్యములు, అర్ధరహితములు. ఆకాశం అనే పరబ్రహ్మములో ఈ జగత్తు అనే ఒక కల్పిత దృశ్యము వ్యాపించి ఉన్నది. అది ఆధారరహితమైనది, మిథ్యా సర్వం.
సర్వత్రా అద్వైత సదానంద పరబ్రహ్మ చైతన్యమే. దీనిని సూక్ష్మముగా ఇతరుల దృష్టిలో నీవెవరివో అది ద్వైత దర్శనం, నిజముగా నీవెవరివో అది అద్వైత దర్శనం అని బాబా బోధించిరి. ఎప్పుడు ఎవరిని చూసినా హూ ఆర్ యు, హూ ఆర్ యు, హూ ఆర్ యు అంటాము, హూ ఆమె అని ఎప్పుడు అనుకోనము. అలా అనుకుంటే అది అద్వైత దర్శనం కిందకే వస్తుంది అని చెప్పి స్వామి చాలా చక్కగా తెలియజేశారు. 1967 దసరా మరపురాని అనుభవం. సేవాదళ్ వాలంటీర్లను ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో బాబా తానే సనాతన సారథి, పార్థసారథి అని స్పష్టపరిచిరి. నాకును కొన్ని నెరవేర్చవలసిన శపథములు ఉన్నవి అని భగవద్గీతలో చెప్పబడి ఉన్నది. ధర్మము యొక్క మహోన్నత స్థానమును నిలబెట్టవలసి ఉన్నది. సంపూర్ణ విశ్వాసముతో నన్నే ఆరాధించు వారి యోగక్షేముల బాధ్యతను నేను వహించవలను. నన్ను మెప్పించవలనన్న సమస్త జీవులలోనూ నన్ను చూసి నాకు సేవ చేయదలిచిన రీతిగా వారికి సేవ చేయుటయే మార్గం అని బాబా ప్రకటించిరి. భగవద్గీతలో తనను గురించి తాను చేసిన ప్రకటనను వివరించుచూ నన్నెవరూ నిర్బంధించలేరు. నేను చేయి పని వల్ల నాకెట్టి లాభమూ లేదు. అయినను వక్ర మార్గమును పట్టుచున్న పరిస్థితులను సరిదిద్దుటకు, ప్రజలకు బోధించి దారి చూపుటకు నిర్విరామ కృషి జరుపుచునే ఉన్నాను. నేను పని చెయ్యకుండినా ఈ విశ్వచక్రములు ఎట్లు తిరుగును? నాకు కార్యదర్శి కాని, సహాయదారుడు కాని, సేవకుడు కాని ఎవరునూ లేరు. ఇక్కడైనను ఎక్కడైనను ఎంత చిన్న పని అయినను నేను స్వయముగా చూచుకొనిదను. మీ అందరి ఆనందమే నాకు ఆహారం. నేను ఆ ఆనంద స్వరూపుడను. నా స్వభావమే ఆనందము, ఆనందమే నా సంకేతం అని బాబా పలికిరి. స్వామి ఏ పనైనా ఆయన స్వయముగానే చేసుకుంటాను, నాకు ఎవరు ఏ సహాయం చేసేవారు ఉండరు, మీ మీ ఆనందమే నా ఆనందము, నేను ఆనంద స్వరూపుడును అని తెలియజేశారు. మరి ఒక దినమున బాబా ఇట్లు ప్రకటించింది, నాకు నిశ్చింత, విశ్రాంతి, సంతృప్తి ఎప్పుడు కలుగునో తెలియనా? మీరందరూ ఆధ్యాత్మిక చింతన, వైరాగ్యము, సేవా తత్పరత అలవర్చుకొని ఆనందముగా ఉన్నప్పుడు నేను నిరంతరము ఏదో ఒక కార్యకలాపమునందు నిమగ్నుడై ఉండుట మీ మేలు కొరకే. ఉన్నప్పుడు ఫుల్ స్టాప్. మామయ్య గారు సరే, ఆనందముగా ఉన్నప్పుడు పులి స్టాప్. ఇక్కడ పళ్ళే మామయ్య గారు, అందుకని చదివేసగలిగి. ఆధ్యాత్మిక చింతన, వైరాగ్యము, సేవా తత్పరత అలవర్చుకొని ఆనందముగా ఉన్నప్పుడు నేను నిరంతరము ఏదో ఒక కార్యకలాపం నందు నిమగ్నుడై ఉంట మీ మేలు కొరకే. నేనేమి చేయకపోయినను నన్ను అడుగుగల వారెవరూ లేరు. నాకు వచ్చి నష్టమూ లేదు. నేను ఎట్టి కర్మను ఆచరించను. అయినను నిరంతరము మీకు ఉత్సాహము, ఉత్తేజము కలిగించి మిమ్ము దైవోన్ముఖులుగా చేయు ఉద్దేశముతో ఆచరణ రూపమున మార్గదర్శిగా ఉండుటకిట్లు సదా కార్యాచరణ నందు నిమగ్నుడనై ఉండేదను. స్వామి ఏమి చేయకపోయినా అడిగేవారు ఎవరూ లేరు, ఎవరికి అడగాల్సిన అవసరము లేదు. మీలో ఉన్న ఆధ్యాత్మిక చింతన, సేవా తత్వాన్ని మనందరికీ పొందుపరచటానికి స్వామి మనందరినీ కార్యోన్ముఖులుగా చేయటానికి మార్గదర్శిగా ఉండి మనందరి చేత చేయిస్తున్నారు. మరొక గీతావాక్యమును గురించి వ్యాఖ్యానించుచు సర్వధర్మములను పరిత్యజించమన్నది కానీ సర్వకర్మలను పరిత్యజించమనలేదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం గజ అహం త్వా సర్వ పాపాభ్యో మోక్షయిష్యామి మా శుచః అనే శ్లోకాన్ని తెలియజేస్తున్నారు.
కర్మలు ఆచరించక తప్పదు. మీరు ప్రతి కర్మను భగవత్ ప్రీతి కొరకు భగవంతుని ద్వారా భగవంతుడే కర్తగా భావించినప్పుడు ఆ కర్మ ధర్మముగా మారి భగవద్ అనుగ్రహము భగవద్ అనుగ్రహమునకు పాత్రత చేకూర్చును. అప్పుడు మీ కర్మలకెట్టి పాపము అంటదు. కాబట్టి గీత సోమరితనమును కాని అవినీతిని కాని అధర్మమును కాని ప్రబోధించుట లేదు. అహంకారము పరిత్యజించి నీ సర్వకర్మలను భగవంతున కల్పించి శరణాగతుడు కమ్ము అని గీత ప్రబోధించుచున్నదని విశదీకరించిరి. ఒక వ్యక్తి ఎంతైనను సమాజమునందైనను ధర్మము భగవంతుని అంతర్వాణి. గొంగళి పురుగు రెక్కలు వచ్చి స్వేచ్ఛగా ఆనందముతో ఎగిరిపోవు వరకు దాని ఎందున్న చైతన్యము దాని చుట్టూ గూడు కట్టి భద్రపరచును. అట్లే మానవుని అజ్ఞాన అవస్థ నుండి సచ్చిదానంద స్థితికి చేర్చు చైతన్యమే ధర్మము. యజ్ఞ సప్తాహమునకు అంతిమ దినమున పట్టు చందన స్వర్ణ నవరత్నాదులతో పూర్ణాహుతి జరుపు సందర్భమున దాని అంతరార్థము ఈ విధముగా బాబా వివరించిరి. ఏదైనా యజ్ఞము హోమము జరిపినప్పుడు చివరికి పూర్ణాహుతి జరిపించడం ఆచారము, అది సాంప్రదాయము. దాంట్లో ఏమేమి ఉంటుంది, దాని అంతరార్థం ఏమిటో స్వామి మనకు వివరిస్తున్నారు. ప్రకృతి వేరు బ్రహ్మము వేరు అను అజ్ఞాన దృష్టిని ఈ యగయుంచు ఎగిసిపడుతున్నాం. అంతేనా మమ్మయ్య గారు? యగయుంచున్నా అంటే ఎగసి పడుతున్నా మంటల నేడు జ్ఞానాగ్నికి ఆహుతి చేయుటయే దీని అంతరార్థము. సర్వము బ్రహ్మమయము. ఈ ఆహుతి చేయబడు పదార్థములు బ్రహ్మమే. అగ్ని బ్రహ్మమే, ఆహుతి చేయువాడు బ్రహ్మమే, దీని లక్ష్యము బ్రహ్మమే. ఈ చరాచర సృష్టిలో బ్రహ్మమునకు ఇతరమైనది ఏదియూ లేదు. విభిన్నముగా గోచరించుటకు కారణము అజ్ఞానముండు దృష్టి దోషము. అంతా బ్రహ్మమే, బ్రహ్మమునకు మించింది వేరే ఏమీ లేదు. ఏదైనా ఉంది అంటే అది మీ దృష్టి దోషమే తప్ప ఇంకేమీ లేదు. ఒక వెండి విగ్రహంలో కిరీటము వెండియే, దుస్తులు వెండియే, పీఠము వెండియే, శరీరము వెండియే, ముఖము కన్నులు వెండియే. వేరు వేరు భాగములుగా కనపడున్నది అంతయు వెండియే. అదే విధముగా సర్వము బ్రహ్మమయమని గ్రహించుడు. ఏదైనా ఒక వెండి వస్తువు తయారు చేస్తే మొత్తం అది వెండిగానే ఉంటుంది. ఆకారం మాత్రం అనేక రకాలుగా ఆకారాలుగా వస్తుంది. ఆ మొత్తము కూడా బ్రహ్మము, సర్వము బ్రహ్మమే అని మీరు తెలుసుకోండి అని చెప్తున్నారు. మరి ఒక ప్రసంగమున భక్తి జ్ఞాన కర్మ మార్గముల మూడింటిని చక్కగా సమన్వయము చేసి ప్రజలకు సులభ గ్రాహ్యమగునట్లు విశదీకరించిరి. ఎవరైనను నీ పేరమును అడిగినప్పుడు ఇతర శరీరముల నుండి నీ శరీరము వేరుగా గుర్తించుటకు ఈ జన్మలో నీవు ధరించిన పేరు చెప్పుదువు, అసలు నామము చెప్పవు. ఎన్నో జన్మములుగా ఎన్నో జనన మరణముల ద్వారా నిన్ను వెంటాడుతూ వచ్చిన నీ అసలు పేరు ఆత్మ. మల విక్షేప ఆవరణములనే తెరల మరుగున ఆత్మ దాగి ఉండుట చేత దానిని విస్మరించెదవు. నీ పేరు అడగనగానే నా పేరు గిరిజ అని చెప్తాం గాని వేరే పేరు ఏమి చెప్పాం. ఎన్నో జన్మలు ఎత్తి మానవ జన్మ వచ్చింది, అలానే మనం అదే చెప్తాం గాని మన లోపల ఉన్న ఆత్మని మన పేరు అని ఎప్పుడు చెప్పలేము. అవినీతి దురభ్యాసములు త్రౌర్యము యొక్క సంయోగ దుష్ఫలమే మలము. దీనిని కర్మ మార్గము ద్వారా తొలగించవచ్చు. ఫలాపేక్ష లేకుండా నిరహంకారి అయి నిరాడంబరుడై స్వార్థరాహిత్యముతో జరిపడు పవిత్ర కర్మల ద్వారా దీనిని తొలగించుట సాధ్యము. ఇక రెండవది
విక్షేపము అనగా అవిద్య. ఇది సత్యమును దాచి బుద్ధి వివేక విచక్షణలను దూరము చేసి అసత్యమును ఆకర్షణీయముగా అలంకరించును. దీని ప్రాబల్యము నుండి తప్పించుకొనుటకు భక్తియే మార్గం. సృష్టి స్థితి లయకారుడు, సత్యం శివం సుందరం, సచ్చిదానంద స్వరూపుడు, సర్వస్వరూపుడు, సర్వాంతర్యామి అయిన ఆ సర్వేశ్వరుణ్ణి నిరంతరము ఆరాధించుటయే భక్తి మార్గము. ఇక మూడవ తెర ఆవరణ. త్రాడును సర్పము వలె, ఎండమావులను కొలను వలె భ్రమ కొల్పునట్లు తన ప్రభావముచే మిథ్యను సత్యముగా చూసి కన్ను కప్పును సర్వం బ్రహ్మమయమును సత్యమును ప్రాపంచికమైన వైవిధ్య భావనతో కప్పిపుచ్చును. ఈ ఆవరణను తొలగించవలన జ్ఞాన మార్గము అవలంబించవలను. ఆత్మ యొక్క సత్య నిత్య సర్వవ్యాపకత్వమును అనుభవరీత్యా గ్రహించిన మానవుడు జ్ఞానోదయం పొంది బంధ విముక్తుడగును. అంత్యమున ఏ పరమాత్మ నుండి విడివడి నిసిరేయి వంటి జనన మరణ చక్ర భ్రమణములో పడినో ఆ పరమాత్మనే చేరును. మల విక్షేప ఆవరణల గురించి మనకు చాలా చక్కగా తపోవనంలో తెలియచేశారు. దానికి చక్కటి కథలు కూడా చెప్పారు. దాని గురించి స్వామి ఎంత చేసినా చివరికి పరమాత్మలో ఐక్యం అవటమే, పరమాత్మలో చేరటమే అని చెప్పి తెలియచేశారు. దసరా శక్తి యొక్క విజయోత్సవం సూచించు పర్వదినము. ఈ ఉత్సవమున 3 రూపములను ఆరాధించుచు 3 దినములు జరుపుకొనిదరు. మొదటిది మహాకాళి. క్రోధము, ప్రతీకారము, సాహసము, అహంకారము మొదలైన తామసిక గుణములు మూర్తిభవించిన రూపము. మొదటిది మహాకాళి అవతారము. మహాకాళి అవతారం ఎలా ఉంటుందంటే క్రోధానికి, ప్రతీకారానికి, సాహసానికి, అహంకారానికి అంటే తామసిక గుణాలు మూర్తిభవించిన రూపముగా మనకు మహాకాళి అవతారము ఉంటుంది అని చెప్తున్నారు. రెండవది మహాలక్ష్మి. ధనము, అధికారము, ఐశ్వర్యము మొదలైన రాజసిక లక్షణములు మూర్తిభవించిన రూపము. మూడవది మహాసరస్వతి. దూరదృష్టి, జ్ఞానము, క్రమశిక్షణ, న్యాయము, ఆదర్శము మొదలైన సాత్విక గుణములు మూర్తిభవించిన రూపము. మనము దసరా నవరాత్రుల్లో చెప్పుకుంటాం మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూప అని చెప్పి ఆ ముగ్గురిని తలుచుకుని మనం పూజ చేసుకుంటూ ఉంటాము. ఆ 3 రూపాలకి సత్వ రజస్తమో గుణాలు 3, రాజసిక తామసిక సత్వగుణాలు అని చెప్పి స్వామి తెలియజేశారు. ప్రశాంతి నిలయంలో జరిగే దసరా ఉత్సవము అందరినీ భక్తి పారవస్యంలో ఉర్రూతలూగిస్తుంది. ప్రపంచం అంతట నుండి తమ తమ హృదయాంతరాలలో తమకు అత్యంత ప్రియమైన సాయి రూపమును ప్రతిష్ఠించుకున్న వేలాది భక్తులు అక్కడకు వచ్చెదరు. వారి వారి జీవిత గ్రంథాలలో బాబా అనుగ్రహముతో కూడిన అనుభవములు స్వర్ణాధ్యాయములు. బాబాను గురించి తలంచిన మాత్రమునని వారి హృదయములలో పదిలపరుచుకున్న కృతజ్ఞత ఆనంద ఆశ్రువుల రూపమున వెలువడును. దసరా ఉత్సవ సందర్భముగా నిత్యము విద్వన్ మహాసభలు జరుగును. పరుసవేది తాకినంతనే సకల పదార్థములు బంగారుగా ఎట్లు మారునో అట్లే బాబా ఆదేశానుసారము ప్రసంగించు పండితులు బాబా దివ్య సమక్షములో వారెట్టి క్లిష్టమైన వేద శాస్త్ర అంశములను కూర్చి ముచ్చటించినను సర్వము అగాధమైన ఏకైక దివ్య శక్తి యొక్క తత్వ విచారణయేనని గ్రహించెదరు. స్వామి ఎదురుకుండా ఉంటే ఎటువంటి కష్టాన్నైనా తేలిక ఉంటుంది. అలాంటి పండితులు ఏదైనా తప్పు జరుగుతుందేమో అనుకున్నా స్వామి ఎదురుకుండా ఉంటే ఆ తప్పు అనేది అదంతా తత్వ విచారమే అని చెప్పేసి వాళ్ళు చాలా చక్కగా తెలుసుకుంటారు.
తదుపరి తమ దివ్యోపన్యాసములో క్లిష్టమైన ఆ వేదశాస్త్ర సారములను బాబా మృదు మధురముగా పరిచెదరు. బాబా అద్వితీయ విద్యాదాతగా ఈ యుగమున అవతరించి మనలను మాటలతో, పాటలతో, నాటకములతో, ఉపన్యాసములతో, భావ విన్యాసములతో, పవిత్ర సూక్తులతో, చలోక్తులతో, మధురోక్తులతో, కఠినోక్తులతో అనుగ్రహము వర్షించి ఆగ్రహము నటించి పలు విధములుగా అజ్ఞానాంధకారము నుండి జ్ఞాన ప్రకాశములోనికి కొనిపోవుచున్నారు. బాబా మనందరినీ చాలా ఆనందంగా కఠినోక్తులతో, చేతిలో మధురోక్తులతో మనందరినీ అజ్ఞానము అనే దాని నుండి బయటకి తీసుకువస్తున్నారు. ఈ దసరా నవరాత్రి ఉత్సవ సందర్భములో 7 దినములు వేద యజ్ఞ సప్తాహము జరుగును. ఆధ్యాత్మిక సాధనలో అది ఒక అపూర్వమైన అనుభవముతో కూడుకున్న పాఠము, ఒక దివ్య ఆనంద సందోహం. ఉపనిషత్తులలో వర్ణించిన నిరాకార నిర్గుణ పరబ్రహ్మమును స్మరించుటలోని ఆనందమును, ప్రాణమునకు ప్రకాశమునకు ఆధారభూతముగా సూర్యుని పూజించుటలోని ఆనందమును, నిర్గుణ నిరాకారుడైన సృష్టి స్థితి లయకారుని సాకారునిగా దర్శించు ఆనందము, ఆ సాకార పరబ్రహ్మమును నిరాకార ప్రతీకమైన లింగ రూపమును ఆరాధించు ఆనందమును అనుభవించవలనే కాని వర్ణించనలవి కాదు. వర్ణించనలవి శక్తిని విగ్రహ రూపంలో మంత్రయుక్తముగా ఆవాహనము చేసి ప్రతిష్ఠించి పూజించి శాంతింపచేయుటలో కలుగు ఆనందము, వేద మంత్ర పఠనములో, పురాణ పద్య పఠనములో కలుగు ఆనందము అనుభవైక వైద్యము. ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము గురించి పరిపరి విధముల చేరిన బాబా ప్రబోధములు హృదయమున ప్రతిధ్వనించుచునే ఉన్నవి. ప్రతి దసరా ఉత్సవ సందర్భములోనూ బాబా ఒక నాటికను రచించి దానిని వేద పాఠశాల విద్యార్థులచే ప్రదర్శింపచేసి తద్వారా ఆధ్యాత్మిక ప్రబోధనలను భక్తులకు అందించుట పరిపాటి. ఈ దసరాకు ధ్రువుని గురించి నాటిక ప్రదర్శించబడినది. రాజకుమారుడైన ధ్రువుడు 5 ఏళ్ల పసిబాలుడు. తండ్రి ప్రేమకు పాత్రుడు కావాలన్న దృఢ నిశ్చయముతో అడవులకు పోయి భగవంతుని కూర్చి తపస్సు చేశాను. తపస్సుతో అతని హృదయము నిర్మలమై పరాభవాగ్ని ద్వేషము అదృశ్యమైనది. ధ్రువుడు తండ్రి తొడ మీద కూర్చోవాలనుకోవటం, సవతి తల్లి సురుతి నాకు పుట్టిన బిడ్డ అయితే గాని నువ్వు నా భర్త మీద కూర్చోగలవు, నాకు పుట్టలేదు కాబట్టి నీకు అదృష్టం లేదు అంటాం. ఆయన చాలా బాధతో వెళ్ళటం. ఆ తల్లి సునీతి కూడా మీ పెద్ద తల్లి చెప్పింది కదా నిన్ను తపస్సు చేసుకోమని, వెళ్ళి తపస్సు చేయమని చెప్పటం. నారాయణుడు ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించటం, దానితో ఆ పరమాత్ముడు విష్ణుమూర్తి ప్రత్యక్షం అవటం. అంతకు ముందు వరకు ఆయనకి తండ్రి తొడ మీద కూర్చోవాలి అన్న ఒక్క కోరిక తప్ప వేరే ఏమీ లేదు. కానీ ఆయన ఆ తపస్సులోని అంత చిన్న వయసులోనే ఆ తపస్సులోని నిర్మలమై ఉండటం వల్ల ఆయనకి కోపము ద్వేషము అనేవి ఏ కోశానా ఎక్కడా లేవు. తుదకు తనలో లీనము చేసుకొనమని భగవంతుని ప్రార్థించెను. ఏ దీర్ఘరోగ నివారణ కొరకో నా వద్దకు వచ్చెదరు. నా తత్వమును గ్రహించిన పిదప భవరోగ నివారణ కొరకు నన్ను ఆశ్రయించెదరు. దానికి నేనెప్పుడూ సిద్ధముగానే ఉన్నానని ఆ నాటకములోని నారాయణుడు అనును. బాబా వద్దకు వచ్చి వారి అనుభవమునకు అది ప్రతిబింబమే. స్వామి దగ్గరికి ఎన్నో కష్టాలతో వస్తారు. అన్ని కష్టాలు తీరి ఆ చివరికి
స్వామి ఒక్కడే, ఇంకా వేరే ఏమీ లేదు అన్న ఆలోచనతో జీవించేవారు చాలా మంది ఉన్నారు. అలానే ధ్రువుడు కూడా అదే జరిగింది అని చెప్పారు. దసరా పండుగ అనంతరం 20,000 భక్తులు భారమైన హృదయములతో ప్రశాంతి నిలయం నుండి తిరిగి వెళ్ళినారు. బాబా దివ్యవాణి వారి హృదయాంతరాళమున ప్రతిధ్వనించుచునే ఉండును. నేను ప్రేమపూర్వకముగా నీ శ్రేయస్సు కొరకు దివ్య ఔషధము వంటి సలహాలను ఇచ్చినాను. వాటిని గూర్చి నిత్యము మననము చేసుకొనుడు. పశ్చాత్తాపముతో నీ హృదయములను పరిశుద్ధము చేసుకొనుడు. దుశ్చింతలను నీయకుడు. దృఢ సంకల్పముతో మీ జీవితములను సంస్కరించుకొనుటకు పూనుకొనుడు. భగవద్ అనుగ్రహముతో మీ నుండు హృదయములు పుష్పించి మార్గమును త్రికరణ శుద్ధిగా అవలంబించుడు. ఇంతటితో ముగిస్తాను సాయిరాం. నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వారి సతీమణి వరలక్ష్మి అత్తయ్య గారికి, ఇంతవరకు శ్రద్ధగా విన్న అహం సత్యబోధక సాధకులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామములు తెలుపుకుంటూ, యదక్షరపద ప్రశ్నం మాత్రాహీనంతు యద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణి నమోస్తుతే. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనం వా మానసం వా పరాధం విహితం అహితం వా సర్వమేత క్షమస్వ. జయ జయ కర్ణాది శ్రీ మహాదేవ శంభో. జయ జయ కర్ణా శ్రీ మహాదేవ శంభో. ఏతత్ఫలం సత్యసాయి పరబ్రహ్మార్పణమస్తు. విష్ణుప్రియ ఇట్లే చెప్తాను చివరిలో అండి. మొత్తం చివరి సిస్టమేటిక్ చెప్పేదాకా ఆమె ముగించిన కార్యక్రమం. సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలని నేను కిచెన్లో రూమ్లో అంటుంటే, సంగీత సాహిత్య శాస్త్రీయ విద్య నేర్చుకోవడానికి ఆ అమ్మాయి కంకణం కట్టుకుంది విష్ణుప్రియ. అసలు ఆ అమ్మాయి డివేట్ కాదండి. అంటే నాలాంటి బోర్ కొడుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి దారాగిరి చెప్తుంది, నాకు బీపీ పెరుగుతుంది చివరిలో. ఐఎమ్ టెలింగ్, మీరు ఎవరు ఇట్లా మాట్లాడరు ఓపెన్గా. నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అని చెప్పాను కదా, లోపల 3 సార్లు శాంతి చెప్పాలి, 3 సార్లు విభూతి చెప్పేదాకా ఆ అమ్మాయి జై బలో భగవాన్ చెప్పదు ఎవ్రీడే కార్యక్రమంలో మా మేడంతో. నేను ఒక్కతే ఉన్నాను ఇక్కడ, 56 మంది, నథింగ్ డూయింగ్. అమ్మాయి ఆ స్థాయికి ఎప్పుడు నేను ఎదుగుతానా, ఎదగలనా నాకే డౌట్ వస్తుంది. చాలా ఎక్కువ విషయాలు చెప్పిందండి. ఐ కెనాట్ రివ్యూ ఆల్సో. అమ్మాయి చెప్పాలంటే నాకు 2 సత్సంగాలు పడతాయి యాక్చువల్లీ. బట్ ఐ ఆల్రెడీ రిటర్న్ 14 పాయింట్స్, 15 పాయింట్లు రాసుకున్నాను. అంటే మీరు నమ్మరు, ఇన్ని రోజులు కూడా నమ్మరు. ఇది గ్రంథం రాస్తే ఇదో గ్రంథం అవుతుంది. అందుకని కాగితాల మీద రాసి చింపేస్తాయి. యాక్చువల్లీ ఇది కూడా బుక్లో రాయాలి, ఇదేం చెత్త కాదు. ఇలాగ ఎవడ అడ్మిట్ అయ్యాడో వాళ్ళని చేయమంటే సరిగ్గా చేయరు, అందుకే నేనే చేసుకుంటాను జాయిన్ అయిన వాళ్ళు. నా లెక్కలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సరే, అమ్మాయి చెప్పిన విషయాల్లో యాక్చువల్గా వుడ్ ఐ వాంట్ టు కంప్లీట్ భగవద్గీత పాతసార్ది. ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకొని సమయం సరిగిపోతుంది. అప్పటికే 11:40 అయింది. స్టార్ట్ విత్ ఎ క్వశ్చన్. టుడే ఆల్సో భగవద్గీత అండి, ఇంటెస్టినల్ బుక్ చేతిలో పట్టుకోండి నేను చెప్పగలిగితే. ఇప్పుడు అమ్మాయి చెప్పిన 14 పాయింట్లకి ఎంత టైం పడుతుందో చూసి విల్ స్టార్ట్ విత్ ఎ క్వశ్చన్ టుడే. ఫిల్ ది బ్లాంక్. నగర సంకీర్తన డాష్. ఎక్కువ టైం తీసుకోకండి దయచేసి. నగర సంకీర్తన అంటే చెప్పమంటారు ఒకటే వాక్యం, ఉదాహరణ కాదు, సింగిల్ ఆన్సర్, ఒకటే వర్డ్ ఉంటుంది.
నగర సంకీర్తన ఈజ్ అ మూవింగ్ టెంపుల్. నేను చాలాసార్లు చెప్పాను. ఎవరో ఎవరైనా వీడియో ఎవరైనా చెప్పచ్చా అండి? నమస్కారం అండి. ఎవరైనా చెప్పచ్చా? ఎవరైనా చెప్పొచ్చండి. వాడు ఇక్కడ అందరూ సమానం అండి బాబు. వాడు వీడియో లేదండి బాబు. నగర నెక్స్ట్ సంకీర్తన అంటే తెల్లవారుజామున భగవంతుని సంకీర్తన. ఒకటే మాట. నగర సంకీర్తన ఇస్ మూవింగ్ టెంపుల్. ఫిల్ అప్ ది బ్లాంక్స్. ఓకే, నెక్స్ట్. ఉదయం చేసే సంకీర్తన, గ్రామంలో చేసే అన్నీ సంకీర్తన. చెప్పిందమ్మా. అమ్మాయి చెప్పిన దానికి నేను రివ్యూ చేస్తున్నా. ప్లీజ్ వీడియో ఓపెన్ చేశారు పార్సాద్ ఎవరో. ఇప్పుడు అమ్మాయి చెప్పిన దాంట్లో ఈ నగర సంకీర్తన దగ్గరకు వస్తే ద ఫస్ట్ నగర సంకీర్తన పెర్ఫార్మ్ ఇన్ మెడ్రాస్ ఓఎస్ గార్డెన్ లో. ఇక్కడ చాలా మంది అనుకుంటుంటాం, నేను పూసలమాల బట్టి తిప్పుతున్నాను. తిప్పు. నేను భగవద్గీత కూడా అది చెప్పాను. వీళ్ళంతా అదృష్టం. గీత గురించి చెప్పారు స్వామి చాలా వరకు. కర్మాచరణ ద్వారా ఉపాసన అన్నారు. చెప్పుకుంటూ కూర్చుంటే ఉపయోగం లేదు, తిప్పుకుంటూ కూర్చున్న ఉపయోగం. సత్యసాయి సేవా సంస్థ. యూ షుడ్ గో టు ద సొసైటీ అండ్ డూ సర్వీస్ అని. నగర సంకీర్తన చేయొద్దా అంటే చేయొద్దని ఎవడు అంటలేదండి. నాకు ఎవరైనా అడ్డం వస్తే రిమూవ్ చేస్తే వాళ్ళ ప్లీజ్. కర్మాచరణ ద్వారా ఉపాసన అద్భుతం అన్నమాట. చాలా ఫాస్ట్గా వెళ్ళింది, చాలా సబ్జెక్ట్ చెప్పింది. యూ కెనాట్ రివ్యూ ఆల్సో. ఎందుకని ఒక మాట చెప్తుంటాను, భక్తి అంటే నాకు నచ్చిన డెఫినేషన్, డివోషన్ ఇస్ నథింగ్ బట్ సాక్రిఫైస్. ఇప్పుడు ఎంతసేపు త్యాగం, మిమ్మల్ని ఎవరు త్యాగం చేయమన్నాడు అండి? ఉంచుకోండి మీ దగ్గర. ఐఎమ్ నాట్ ఆస్కింగ్. మనం చేయకపోతే ఆగదని బాబు, ఇంకోటి చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. డివోషన్ ఇస్ నథింగ్ బట్ సాక్రిఫైస్ అంటారు స్వామి. నేను భక్తి అంటే ఉపయోగం, కర్మాచరణ లేకుండా భక్తి. నేను బాగా చెప్పాడు. యోగి శ్రేష్ఠుడు ఎవడో ఇవాళ కూడా టుడే విల్ కంటిన్యూ దే. ఏంది ఉపయోగం చేసి ఆయనకే అర్థం కాల, బుద్ధ భగవానికి అర్థం కాల. ఎన్నో సంవత్సరాలు చేసేట కళ్ళు మూసుకుని అన్ని వదిలేసి. నాట్ అట్ ఆల్ రియలైజ్. డివోషన్ నథింగ్ బట్ సాక్రిఫైస్. కృష్ణాష్టమి పండుగ గురించి వస్తే మీరు చూసే ఉంటారు, నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ పండుగ రోజు స్వామి ఎన్ని రకాలు సాయి గీత మొదలుపెట్టి లాస్ట్ చిన్న పక్షులు, ర్యాబిట్స్, ఆవులు చక్కగా అలంకరణ చేసి తీసుకొస్తే స్వామి ఏ జీవరాశికి ఏమి ఆహారమో కుందేలకి ఏం పట్టిస్తారండి, ఏం ఫుడ్ పెడతారండి ఎనీబడి? స్వామి గంటకంటే మెత్తటి ఆహారం పెడతారు, మీరు చూడలేదు. గణపదార్థం వదిలేదు సార్ ప్లీజ్. పద్మ ఇట్లా నలుగురు ఓపెన్ చేస్తే నేను పాలు పడతారండి. చిన్న పిల్లవాడు కనుక పాలు పడినట్టు పీకేసి పాలు పడతారు, మీరు చూడలేదు. చిన్న పిల్లకి, మన చిన్న పిల్లవాడికి పాలు సీసాల పాలు పడుతుంటామే, మేము బట్టాం మా అమ్మాయికి కూడా పెట్టాం. అలాగా స్వామి పాలు పడతారు ఆ చిన్న సాయిరాం చిన్న పిల్లగా ఉన్నటువంటి లేళ్ళకి, తర్వాత ఆవు దూడలకి, తర్వాత సాయి గీతకు కూడా పట్టారు సాయిరాం చిన్నప్పుడు. సాయిరాం వెరీ గుడ్ మేడం. ఇక్కడ యోగ అంటే చిత్తవృత్తి నిరోధ. నేను చాలాసార్లు చెప్పి మళ్ళీ ఇక్కడ కృష్ణ అని స్వామి అక్కడ వదిలేశాడు. రచయిత మంచివాడు, ఇప్పుడే సుదీర్ఘం అయిపోతుందని చెప్పి. ఈ కృష్ణ అంటే 3 రకాలు. మనం శ్రీకృష్ణాష్టమి ఇక్కడ సెలబ్రేట్ 5 సంవత్సరాలు బట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ కృష్ణతత్వాన్ని నేను చాలా సత్సంగాలు చెప్పాను. కృష్ణ అంటే 3 మీనింగ్స్. కర్షతీతి ఇక్కడ చెప్పలేదు, నాకు రికార్డ్ అయ్యింది. కర్షతీతి కృష్ణ, కృషితీతి కృష్ణ, కుష్తీతి కృష్ణ. ఒక వ్యవసాయదారులాగా మన హృదయ పొలాన్ని దున్నుతాడు. కృషి వలుడు అంటారు. కుష్ ఆనందం చెప్తుంది, ఆయన చూస్తుంటేనే ఆనందం. ఆ చిన్నపిల్ల ఎవరికైనా పిల్లలకి కృష్ణుడు అవతారం వేస్తే ఎంత ఆనందంగా ఉంటుందని మనకి. కృష్ణాష్టమి అప్పుడు మనందరం వేసిన వాళ్ళే. మీరు ఏమైనా ఫోటోలు పెడితే నేను కూడా పెట్టాను కదా గ్రూప్.
సో కృష్ణ మీన్స్ 3: ఆకర్షణ, హృదయ క్షేత్రం దున్నేవాడు, కృషి చేసేవాడు. ఖుషి, ఆల్వేస్ ఖుషి, నాట్ సారో. ఆయన అవుతుంటే మనం ఏడుస్తుంటే ఆయన ఏం చేస్తాడు? ఇది ఆల్వేస్ లాఫింగ్ ఫేస్, నో సారో, నో వీప్. అవతారానికి ఎందుకు ఉంటుంది? బాధలే ఉంటాయి. ఇందాక స్వామి చెప్పిండు, ఆయన ఏ పని చేయక్కర్లా, బట్ నా జీవితమే నా సందేశం చెప్పడానికి ఈ డూయింగ్ ఆల్ ది థింగ్స్. 18 గంటలు పని చేస్తారు. నాతో పాటు యువకుడు కూడా పరిగెత్తలేడు అంటారు స్వామి. ఇంకొక మాట వచ్చింది, స్వామి మీకు సెక్రటరీ లేరా అంటే నాకు సీక్రెట్స్ లేవు అన్నారు. ఆయన ఎవరో పక్కన ఒక ఆయన ఉంటాడు పుట్టిన, దట్స్ డిఫరెంట్. స్వామి మీకు సెక్రటరీ లేరా అంటే నాకు సీక్రెట్స్ లేవు అన్నారు. సో ఈ మార్గదర్శి మీన్స్ మై లైఫ్ ఇస్ మై మెసేజ్. ఆయన చేస్తే కానీ మనం చేయం, ఆయన చేసినా మనం చేయట్లేదు. అది నేను చేస్తేనే మనం చేస్తా అంటే ఆయన చేసినా మనం చేయం కదా. ఆయన చేస్తే నేను చేయాలా? ఆ సమితి వాళ్ళు చేస్తే నేను చేయాలా? నాకేం సంబంధం? వాళ్ళు చేసుకుంటారు అని అనేట అయిపోయాం మనం. అరే పక్క సమితి వాళ్ళు చేసిన వాళ్ళు చూసి మనకి రియలైజేషన్ రాదు. పక్క సమితి వాళ్ళు చేసేవాడు వాడి దగ్గర బాగా డబ్బులు ఉంది, వాడి దగ్గర మంది ఉంది. ఇంకొక మాట చెప్పింది ఆ మెటల్ పాస్ దాంట్లో. నేను ఒక్కనే కాదు, ఇప్పుడు మీరు కూడా ఒక్కలే కాదు, ఇక్కడ 48 మంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకోవాలి? పాదసారిని తీసుకుంటాం. సో పాదసారి అంటే 3 రకాలు. పాదసారి గురించి పాదసారి ఏమనుకుంటాడు? పాదసారి గురించి నేనేమనుకుంటా? నిజమైన పాదసారి. ఒక్క పాదసారికే కాదు, దారాగిరికి, రంగారెడ్డి గారికి, ఎవరికి, నాకు కూడా. మన నాలో 3 రకాలు ఉంటే నా గురించి నేను అనుకుంటా, నా గురించి నేను ఎప్పుడు గొప్ప చెప్పుకుంటా. నేను తక్కువ చేసుకుంటానండి బాబు, నాయన కాదు ఎవడు తక్కువ చేసుకో. ఎవరైనా తక్కువ చేసుకుంటే తప్పట్లు కొడతా. మీరు ఎవరైనా తక్కువ చేసిన చెప్పండి, తప్పట్లు కొడతా నేను. ఎవరి గురించి డబ్బా కొట్టుకోవడం ఫస్ట్ కదా మనం, దట్ ఈస్ ఫస్ట్ టైం. ఇప్పుడు నా గురించి మీరేమనుకుంటున్నారు అది కొంతవరకు తెలుస్తుంది మీకు, అంతా తెలియకపోవచ్చు. నేను ఇప్పుడు ఏదో మంచిగా 2 గంటలు సత్సంగా చెప్తున్నాను, ఏదో చేస్తే మీరు ఓహో అనుకుంటున్నారు. నిజమైన నేను అది కేవలం ఆత్మకు మాత్రమే తెలుసు, నాకు మాత్రమే తెలుసు, మీకు పైకి చెప్పరు. మేము ఐ కెనాట్ గెస్ యూ ఆల్సో, యూ కెనాట్ గెస్. దిస్ ఈ 3 టైప్స్. గీత సోమర్థనం నేర్పలేదు, గీత అవినీతి నేర్పలేదు, గీత అధర్మాన్ని నేర్పలేదండి. ప్రపంచ మార్గదర్శక గ్రంథం ఎందుకైందంటే D3. లేజినెస్ నేర్పలే భగవద్గీత. స్వామి కూడా మన సోమర్పోతం చేయడానికి రాలే ఈ అవతారం. అన్ని ఇచ్చి, అన్ని ఫ్రీ ఫుడ్, ఫ్రీ అన్ని. చైతన్యం అనే మాట వచ్చింది, రుద్రం చెప్తాను, చైతన్యం లేని పదార్థము లేదు. తక్కువ చైతన్యం ఎక్కువ చైతన్యం కావచ్చు. ఇట్ మే బి లెస్, ఇట్ మే బి మోర్. ఇట్ మే బి లెస్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ మోర్ ఎక్స్ప్రెస్డ్. ఇందాక సిల్వర్తో చేసిన విగ్రహాలు అన్నప్పుడు మనం కథ చదువుకున్నాం, ఎవరిని చెప్తాడా? బంగారం, నేను మెటల్ కూడా చెప్తున్నా. ఇందాక వెండి, రకరకాల పదార్థాలు చెప్పినప్పుడు ఒక బంగారం స్టోరీ మనం ఈ మధ్యనే చదువుకున్నాం, నేనే చెప్పా. ఎనీబడి? నేను పరిగెత్తుతాను, ఎందుకంటే నేను భగవద్గీత చెప్పాలని చెప్పి రన్నింగ్. సో ఐ విల్ టెల్ యూ. నా దగ్గర బంగారపు శివుడు ఉన్నాడు, బంగారపు నంది ఉంది, ఇంకా ఉన్నాయి, డిఫరెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. వినాయక, లెట్ ఇట్ బి వినాయక విగ్రహం ఉంది, వినాయక ఎలుక ఉంది, వినాయక మోదకాసు ఉన్నాయి, ఇంకా అన్నీ ఉన్నాయి. నాకు అవసరం ఉండి డబ్బులు కావాల్సి వచ్చి వెండి షాప్, బంగారు షాప్ దగ్గర తీసుకుపోతే 3 చూసి 3 ఒకటే రేట్ అన్నాడు. అట్లా అవుతుంది? వినాయక విగ్రహానికి వినాయక ఎలుకకి తేడా ఉంది కదా. వినాయకుడు దేవుడు కదండి, ఎలుక వాహనం కదా. అంటే నీకు ఎలుక దేవుడు, నీకు వాహనం, బట్ నాకు బంగారం ఒకటే. టు మీ స్వాల్ గోల్డ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మూడు కాలాలకు అనుగుణంగా 3 రకాల థీరీస్. అది గొప్ప, ఇది గొప్ప అని మనం లేనిపోని మనమేం ఆశలు పెట్టుకొని మన కాలాన్ని వ్యర్థం చేసుకోవాలి. ఏ కాలానికి ఏ థీరీ అవసరమో మా ఆచార్యులు అప్పుడు బోధించారు. ఆ థీరీస్ ఏంటో కూడా స్వామి చాలా బాగా, రైలు పెట్టాను, ఇంజన్లు, డబ్బాలు, కనెక్టివిటీ బాగా చెప్పారు. ఐ డోంట్ వాంట్ గో దేర్. ఇక చివరిగా మనం చాలాసార్లు అనుకున్నది ఇంకో రకంగా చెప్పారు స్వామి. ఎప్పుడు అట్లా డిఫరెంట్ గా ఈక్వల్ గా చెప్పరు. మల విక్షేప ఆవరణని
కర్మభక్తి ఏది ఎక్కువ ఏది తక్కువ కాదు. మల విక్షేపాలు 3 కూడా 3 పొరలు 3 రోగాలు. 3 డిసీజెస్. ఈ 3 పోవాలంటే ఒకటే మందు కాదు, 3 రకాల టాబ్లెట్ ఇచ్చాడు ఆయన. 3 వేసుకోవాలా? 3 వేసుకోవాలి సార్. యాంటీబయాటిక్ వేసుకోవాలి, యాంటీబయాటిక్ వేసుకున్నప్పుడు విటమిన్ వేసుకోవాలి, దానికి పారాసిటమాల్ వేసుకోవాలా. 3 ఖచ్చితంగా వేసుకోవాలా. యాంటీబయాటిక్ ఒకదానికి, యాంటీబయాటిక్ వేసినప్పుడు గ్యాస్ తగ్గడానికి విటమిన్ ఒకటి, ప్లస్ జ్వరం తగ్గడానికి పారాసిటమాల్. మల విక్షేప ఆవరణ పోవాలంటే ఒకటి కర్మ మార్గం, ఒకటి భక్తి మార్గం, జ్ఞాన మార్గం. 3 అక్కడ కర్మ మార్గం ఉంది, ఒకటే పోతుంది. 2 ఉంటాయి, రోగాలు పోవు. ఏది గొప్ప? అన్ని గొప్ప, అన్ని సమానమే. ఒక దాంట్లో ఇంటర్ రిలేటెడ్. నేను ఒక దాంట్లో ఉంటాడంటే ఒక దాంట్లోనే ఒక రోగం పోతుంది. సో దట్స్ వై పర్ఫార్మింగ్ ఆల్ ది థింగ్స్. సర్వీస్ చేస్తున్నాము. ఆధ్యాత్మిక విభాగం ఉంది, జ్ఞాన విభాగము కూడా, అన్ని కూడా సత్యసాయి సేవా సంస్థలు లేనిది ఎక్కడ లేదు. మనమే గుర్తించక బయటికి పోయి ఇంకా అక్కడ ఆ ధ్యానం ఈ ధ్యానాలని మనం పాకులాడుతుంటే మా డీపీ అంటుంది. ఇలాంటి ఎరువులు ఎక్కడ చూడలేదు. అన్ని మన దగ్గర పెడితే జ్యోతి ధ్యానం మన దగ్గర పెట్టాడండి. ఇది మానేసి ఎక్కడికో పోయి ఆడెవరు ఏసీ రూమ్ లో పెడతాడంటే అక్కడికి పోతాం డబ్బులు కట్టి. ఫైనల్ గా 2 మాటలు వచ్చినాయి. రుద్రంలో కూడా శివుడి దగ్గర 2 రకాల బాణాలు పెట్టుకుంటాడు. అనుగ్రహ బాణాలు, ఆగ్రహ బాణాలు. ఏమేయించుకోవాలి మన ఇష్టం. ఏ బాణాలు వేయించుకోవటం అనేది మన ఇష్టం. ఈ రెడీ టు డెలివర్ బోత్ అనుగ్రహ అండ్ ఆగ్రహ. బోత్ ఆర్ యారోస్. విల్ గో టు భగవద్గీత. నేను ఎక్కడ ఆపామండి? ఎవరని చెప్పండి. 46వ శ్లోకంతో ఆపారు మామయ్య గారు. 6వ అధ్యాయం 46వ శ్లోకం. ఏంటది? తపస్విభ్యోధికో యోగి జ్ఞానభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవ అర్జున. ఓ అర్జున, యూ షుడ్ బికమ్ యోగి. అంటే యోగి ద సుప్రీం పర్సన్. ఇక్కడ 3 ఉన్నారు. 3లో ఈయన యోగి చాలా శ్రేష్ఠుడు. నువ్వు వైకాంట్, నువ్వు ఎందుకు కావు? నువ్వుగా ఆయనలా కా అని చెప్తున్నాడు చూపించి. ఎగ్జాంపుల్, ఫిజికల్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. ఉత్తగా చెప్పట్లా, థియరిటికల్ కాదు ఇక్కడ. ఒకనొక యోగి తాపసుల కంటే శ్రేష్ఠుడు, శాస్త్రజ్ఞానుల కంటే శ్రేష్ఠుడు, సకామ కర్మలను ఆచరించే వాడి కంటే కూడా శ్రేష్ఠుడు అని భావించబడతాడు, ఆదరించబడతాడు, ఆరాధించబడతాడు. కనుక ఓ అర్జున, యు ఆల్సో బికమ్ యోగి కా అన్నాడు యోగీశ్వరుడు అని కృష్ణుడు. ఇక్కడ ఆపాము. ఇంకొక మాట కూడా చెప్పాను. వేదవ్యాసుల వారు 4 వేదాల సారాన్ని మరి సకల ఉపనిషత్తుల సారాన్ని చక్కగా క్రోడీకరించి పంచమ వేదంగా మనకు మహాభారతంలో ఇస్ ఎ పార్ట్ భగవద్గీత. ఏ పర్వంలో వచ్చిందో మీకే తెలియాలి. ఇన్ని గీత యజ్ఞాలు చేశారు కనుక. భీష్మ పర్వం. నౌ విల్ కంటిన్యూ దిస్. కాకపోవచ్చు కూడా, టైం కూడా అప్పుడే 12 అయింది. కాలం ఆగదు మన గురించి. ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి, చూస్తాను. నేను తెలుసుకోవడానికి చెప్పుకుంటున్నాను, మీకంటే పరిగెత్తున్నాయి. ఆనాటి సమకాలీన సమాజానికి చెందిన హీరోలు శ్రీకృష్ణ అండ్ పాండవుల పాత్రలుగా, సినిమాలో విలన్లుగా కౌరవుల పాత్రలుగా మలిచి అన్ని సత్యాలను మరియు అన్ని ధర్మాలను అందులో పొందుపరిచి అనేక ఉపమానాలతో అతి రమణీయమైన మహాభారత కావ్యాన్ని మనకు అందించాడు. ఎవరు? వేదవ్యాసుడు. శ్రీకృష్ణుని గిరిధర గోపాల, ఏ గిరిధర అని మనం శ్లాఘిస్తాం. కృష్ణుని గోవర్ధన గిరిధారి అని స్తుతించాడు వేదవ్యాసుడు. వాట్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ గోవర్ధన్ గిరిధారి? మనం కూడా చాలాసార్లు అని ఉంటాం భజనలో. గోవర్ధన్ గిరిధారి అంటే ధ్యాన యోగ సాధకుడే. గో లేదా గోవులు అంటే ఇంద్రియాలు. మామూలు కంటి కనిపించేదే జ్ఞానం అనుకునే గోకులంలో ఒకడిగా పుట్టిన
జాగ్రత్తగా వినాలి. మామూలు కంటి కనిపించేదే జ్ఞానం అనుకునే గోకులంలో ఒకడిగా పుట్టిన ధ్యాన యోగీశ్వరుని శ్రీకృష్ణుడు. గోపాలకుడిగా వాళ్ళ ఇంద్రియాలను పాలన చేస్తూ వర్ధనం చేస్తూ, నాటు మర్దనం, గోవర్ధనం, గోమర్దనం కాదు ఇక్కడ, మర్దనం కూడా చేస్తున్నారు. అది తిరగబడితే ఎలా అంటే వీడియోలు కూడా చూస్తాం, చాలా నెగిటివ్ వీడియోలు, మనకు సంబంధం లేదని కూడా అటువంటి. ఏనుగు తిరగబడితే మా వాడు ఏం చేయలేడు, అది వీడియోలు చూస్తాం. సో గోపాలకుడులా వాళ్ళ ఇంద్రియాలను పాలన చేస్తూ వర్ధనం చేస్తూ తన అతీంద్రియ శక్తితో చిటికెన వేలుపై గోవర్ధన గిరిదారిని ఎత్తినంత సులభం. శ్రీకృష్ణ పరమాత్మ ఎత్తిన గోవర్ధన గిరిదారి కంటే తక్కువేం కాదు మన స్వామి చేసిన సమాజ సేవ. ఇది విద్యా విధానం కావచ్చు, ఈ వాటర్ ప్రాజెక్ట్, ఇవేమి కూడా కంపేరబుల్, నాట్ అన్కంపేరబుల్. సత్యసాయి విద్యా విధానం చాలా బాగా చెప్తాడు మేడం ఒక సందర్భంలో. చూద్దాం, అది మధ్యలో ఆపాము. ఆఫ్టర్ దిస్ ఐ విల్ ట్రై టు కమ్. ఎత్తినంత సులభంగా వాళ్ళ సమస్యలకు సమాధానాలు ఇచ్చేవాడు. అది కొండనెత్తాడు, చిటికిన, అది కాదు. వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ ఉంటే సొల్యూషన్స్ అంత ఈజీగా చిటికన వెళ్ళిపోయి గోవర్ధన గిరి అంటే అంత ఈజీగా అనమాట. ఎంతమందికి స్వామి చేయలేదండి? మనం ఎంతసేపు చిటికన వేలు మీద లేపాడు, వర్షాన్ని కొండపో అంత ఆలోచిస్తాం. కానీ ఏంటంటే అంత ఈజీగా ఎన్నో, నాకే బొచ్చడి సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఉన్న 50 మందికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సాల్వ్ చేస్తుంటాడు ఆయన. సో ఈజీ అంటే ఇందాక చెప్పుకున్నాం, గోవర్ధన గిరిదారి అంటే ధ్యాన యోగ సాధకుడే. ధ్యాన యోగ సాధన అనేది మన ఇంద్రియాలను వర్ధనం చేసి మనల్ని అతీంద్రియులుగా పరిమార్చి వేస్తుంది. ఏమవుతుందండి అలా చేస్తే? అప్పుడు మనం ఇక్కడ వినపడే వాటితో పాటు ఎక్కడో గొప్ప గొప్ప మాస్టర్స్ అంటుంటాడు. జ్ఞానపూర్వకమైన సందేశాలు వినవచ్చు. మహనీయులు విన్నారు, దూరదృష్టితో చూసి చెప్పలేదండి. నేనైనా పరిస్థితి ఇప్పుడు అది కొడుకు ఏం పెట్టాడు ఎట్ట తెలిసింది? ఆయనకి తెలియదు, కళ్ళు మూసుకున్నవాడికి తెలుస్తుంది యోగ సాధన ద్వారా. దే నో ద ప్రిజెన్స్, దే నో ద పాస్ట్ ఆల్సో. ఏం కట్టుకథలు కాదు కదా, మన పురాణ ఇతిహాసాలు ఇటువంటి సన్నివేశాలను చూస్తాం. ఎట్లా వచ్చిందంటే సాధన, ధ్యాన యోగ సాధన ద్వారా. ఇక్కడ కనపడే వాటితో పాటు ఎక్కడో అందమైన లోకాల్లోని సుందర దృశ్యాలను చూడవచ్చు. ఇక్కడి వాసనలతో పాటు ఏవేవో జన్మల వాసనలు కూడా పసిగట్టవచ్చు. మరి ఇక్కడున్న గురువులతో పాటు 24 రకాల గురువులు అన్నాడు ఆయన, మన దత్తాత్రేయుడు. ఇక్కడ ఉన్న గురువులతో పాటు ఏవో లోకాల్లో ఉన్న గురువులతో సంపర్కం పొందవచ్చు. వెన్ యూ హ్యావ్ ఎడైందట్ జ్ఞానయోగ సాధన. నెక్స్ట్ శ్లోకం అండి, అందరు పాపులర్ శ్లోకం. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. 18వ అధ్యాయం 78వ శ్లోకం, ఎత్ర యోగీశ్వర కృష్ణ. నేను చెప్పమన్నప్పుడు చెప్పాలి. సో ఇలా తన ఇంద్రియాలపై తాను స్వయంగా పట్టుకలిగి ఉన్న ఒకానొక యోగి తన ఆత్మశక్తితో, ఆత్మజ్ఞానంతో అందరినీ సేదతీరుస్తూ గోవర్ధునిలా వర్ధిల్లుతుంటాడు. పరమాత్మ లాగానే ఉన్నవాళ్ళు ఎంతమంది చేయట్లేదండి? ఎంతమంది మహనీయులు చూడలేదు, ఎంతమంది మహానుభావులు చూడలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆత్మశక్తి ఉంది, ఆత్మజ్ఞానం ఉండటం వల్ల ఎంతో మందికి సేద తీరుస్తున్నారు. గోవర్ధన్లా వర్ధిల్లుతుంటాడు. నవ్వు ది శ్లోక చెప్పండి. ఎత్ర యోగీశ్వర యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. సాయిరామ్ సార్. యోగేశ్వరుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ నాకు ఇట్లాంటి టైం సరిపోద్ది బయటికి లోపల రావటం. సో యోగేశ్వరుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ధనుర్ధారి అయిన ధర్మధారి అయిన అర్జునుడు ఉండే చోట సకల సంపదలు, సర్వ విజయములు, సకల భోగాలు, మరి సుస్థిరమైన నీతి కొలువుదీరి ఉంటాయి అని అభయం అనమాట. ఇది నా భావన అన్నాడు సంజయుడు. ఈ శ్లోకం ఎవరు చెప్పారండి? సంజయ్ వాచ.
ఎస్ మామయ్య గారు, సంజీవ వాచ. దిస్ ఈజ్ మై ఒపీనియన్ అన్నాడు. ఎవరితో చెప్పాడు ఈ మాట? బ్లైండ్ ఫెలో. అన్ని శ్లోకాలు చెప్పిన తర్వాత వాడికి ఎక్కిందో లేదో, మిస్టర్ బ్లైండ్ ఫెలో, దిస్ ఈజ్ మై థింకింగ్, ఐఎమ్ కంక్లూడ్ విత్ దిస్. నువ్వు వింటావా, నువ్వు వినవా, నీకు నమ్మకం ఉందా లేదు, ఏముంది, నువ్వు పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకుంది ఎందుకంటే ఎప్పుడైనా విజయకు సంబంధించిన ఒక వికెట్ పడితే చెప్తాడు అంటే వికెట్ పడుడే లేదు. ఆయన పెట్టుకుంది ఎందుకంటే విజయ వార్తలు పెట్టుకోవడానికి చెప్పడానికి, అంతా అపజయ వార్తలు. పుట్టింది యుద్ధం మొదలైన దగ్గర నుంచి నో హ్యాపీనెస్. ఎందుకంటే భావన అలా ఉంది వాడికి. నేను చెప్పలేదని మిమ్మల్ని అడిగాను, అని చెప్తున్నాను అని తన నిశ్చితమైన అభిప్రాయం తెలియజేశారు సంజయుడు. మిస్టర్ దుర్యోధన, దిస్ ఈజ్ మై ఒపీనియన్. ప్రాపంచిక కర్మలు చేస్తూనే అర్జున్ లాంటి మనం అంటే నరులం, నారాయణుడు నరనారాయణులు వాళ్ళిద్దరు ధ్యానం చేసి మన ఆత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించుకుని ఆ రకంగా జీవించాలి. అప్పుడు మన జీవిత రథానికి పూర్ణ ఇంజన్ అంటే ఎవరో తెలుసుకున్నాం, ఆత్మతత్వం. ఇవన్నీ తగిలిచ్చావు లింక్. ఇంజన్ కదలకపోతే డబ్బాలు కదలవు. సో ఇంజన్ అనేది మెయిన్ రూట్స్. మన ఆత్మ అంటే వేళ్ళకు నీళ్ళు పోయాల, కాండంగా నీళ్ళు పోస్తే ఉపయోగం ఉంది. అప్పుడు మన జీవిత రథానికి పూర్ణాత్మైన నారాయణుడు రథసారథిలో సారథ్యం వహిస్తూ ఈ ప్రాపంచిక కురుక్షేత్రంలో మనకు విజయాన్ని ప్రాప్తింపజేసి మనల్ని కూడా నారాయణలా అంటే తనలాంటి పూర్ణత్వంలో మార్చేస్తాడు. బ్రహ్మవిభూతి ఏమైతా అంటే ఆయనలో కలిసిపోవడం. నో యూనియన్. ఒకటే, రెండో లేదు, ఒకటే. స్మాల్ ఐ విల్ బికమ్ మెర్జ్ ఇన్ బిగ్ ఐ. నెక్స్ట్ శ్లోకం అండి, 7వ అధ్యాయం 3వ శ్లోకం. మనుష్యానం సహస్రేషు. రెడీ. మళ్ళీ ఆ సరికొత్త పూర్ణాత్మ సూర్యకిరణాల్లా వేల కొద్ది అంశాత్మలను ఈ భూమి మీదకు పంపించి వారికి సందేశాలు అందిస్తూ వారి ద్వారా తాను సృష్టి రచన విన్యాసంలో పాలు పంచుకుంటూ ఉంటుంది. ఇది చక్రం అనమాట. మరి ఇలా జరగాలంటే ఏం చేయాలట? ఇదంతా జరగాలి అంటే ముందు నరుడిలా పుట్టిన అంశాత్మలో నారాయణ పూర్ణాత్మ వెళ్ళి, నేను దేహం మాత్రమేగా, నేను దేహం చాలా బాగుంది, సుందరంగా ఉంది. సుందరంగా ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పుడు 30-40కే బోడగుండ చేస్తే జుట్టు రాలిపోతుంది. వీఆర్ బెటర్ దాన్ వాళ్ళకంటే మనమే బెటర్. నాకు జుట్టు ఉంది, ఇంకా 30కే జుట్టు రాలిపోతుంది. ఇదంతా జరగాలంటే ముందు నరుడిలా పుట్టిన అంశాత్మలో నారాయణ లాంటి పూర్ణాత్మను, సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారము. ఇదే. ఎందుకంటే ఏం కాదు. నారాయణ లాంటి ఆ పూర్ణాత్మను తెలుసుకోవాలని జిజ్ఞాస మొదలవుతుంది. అది ఆ కోరికను బట్టి మనం కష్టమైన నష్టమైన తినకపోయినా మీరు పరిగెత్తు. ఇందాకన్నా రాధాకృష్ణ ఏం పని లేదా రాధాకృష్ణ అందాం అనుకున్నాం. పొద్దున్న రాగానే పడింబాబు ఏం పని లేదా మీకు? ఇదే పనా? అందుకు తపన చెందాలి, సాధన చేయాలి. ఇందాక అమ్మ వదిలేసాను. సాధన వల్ల జీవిత గమ్యం అండి. ఇందాక ఫస్ట్ లో చెప్పిన అమ్మాయి 500 ఉంటుందా? 300 ఉంటుందని చెప్తుంది. మరి దేనికి? బాదం పాలు ఒక్కసారికి అంత? సాధన ద్వారా జీవిత గమ్యం అని మాట కూడా చెప్పింది. కర్మాచరణ ద్వారా ఉపాసన చెప్పి పక్కన సాధన ద్వారా జీవిత గమ్యం. బట్ ఫ్యాంటాస్టిక్ వర్డ్స్. యాక్చువల్ గా ఒక్క వర్డ్ పట్టుకుని సత్సంగం చెప్పొచ్చు. పుట్టపర్తి పోవాలంటే మొదలు పెట్టాలండి. గరుడ పక్షి అయినా ఇక్కడి నుంచి కడితే అమెరికా పోతుంది. చీమైన అమెరికా పోగలదు. గరుడ పక్షి ఇక్కడ కూర్చుంటే అమెరికా పోదు. ఇప్పుడు ఆ శ్లోకం చెప్పండి ఎవరన్నా. మనుష్యానాం సహస్రేషు కశ్చిదతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కస్మిన్ వేత్తి తత్వతః. స్వామి అంటున్నారు,
వెతుకుతూనే ఉన్నాను. స్టిల్ ఐఎమ్ సెర్చింగ్ ఫర్ ఏ డివోటీ. ఇంతవరకు కనుక్కోలేదు ఆయన. చూడకుండా అవతారం పరిసమాప్తి కూడా చేసే ఉంటారేమో. ఓకే, వెతుకుతూనే ఉన్నా. మొన్న కూడా వృద్ధంలో ఎవరైనా చెప్తుంటారు ఐఎమ్ సెర్చింగ్ ఫర్ దట్. అంటే ఇంతమంది పుట్టపర్తి ప్రతిరోజు చూస్తున్నా ఆయనకి ఎవరు కనపట్లేదా అంటే, ఆయన చూసేవాళ్ళు మనం రకంగా చూస్తున్నాం. ఆయన ఎవరి గురించి చూస్తున్నాడు మనకేం తెలుసు. ద ఎసెన్స్ ఆఫ్ దిస్ శ్లోక ఈజ్, వేల కొద్ది మనుషుల్లో ఎవ్వడో ఒకడు మాత్రమే తన గురించి తాను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. హూ ఆర్ యు అనేవాడు కాకుండా ఎప్పుడు హూ ఆర్ యు అన్నాడు. మనం ఎంతసేపు హూ ఆర్ యు నువ్వెవడు. తను ఒక్కడు మాత్రము, వేల కొద్ది మనుషులు ఒక్కడు మాత్రము నువ్వెవరని ఎప్పుడు ప్రశ్న నేనెవడు తపన చెందుతుంటాడు అన్నమాట. అందుకని ఒక పాశ్చాత్యగా చెప్తుంటారు లాస్ వేగాస్ అంటే మీకు తెలిసే ఉంటారు, అమెరికా పోయిన వాళ్ళకి. అక్కడ తక్కువ లేనిది ఏంది లేదు, అన్ని ఎక్కువ. లాస్ వేగాస్ అంటారు. అక్కడి నుంచి వచ్చినాడు చెప్తుంటాడు అనమాట. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఎంతకాలం ఉంటే అక్కడికి వెళ్తావు. ఒక డివోటీకి చేసిన అతనికి సంపర్క లోటు లేదు. లాస్ వేగాస్ అని చెప్పాను కదండి. లాస్ వేగాస్ లో పూర్ ఫెలోస్ ఉండరు. అలా ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే. అది ఐఏఎస్ ఎగ్జామ్కి 2 లక్షల మంది రాస్తారు ప్రిలిమినరీలో. 2 లక్షల మందిలో 2,000 మందిను ఎంతో సెలెక్ట్ చేస్తాడు రిటర్న్ టెస్ట్కి, మెయిన్ ఎగ్జామ్కి. ఆ 2,000 మందిలో 1000 మందిని ఇంటర్వ్యూ పిలుస్తాడు. 1000 మందిలో 500 మందిని సెలెక్ట్ చేస్తారు. ఇక్కడే మరి ఐఏఎస్ ఎగ్జామ్లో కనపడినప్పుడు ఇక్కడ ఎందుకు లేదు? మీ అందరూ తెలుసు కదండి ఐఏఎస్ ఎగ్జామ్ అంటే. మనందరూ తెలుసు, తెలియనోడు ఎవడు లేడు. కొత్తగా కలెక్టర్ గిరి ఎవడు ఐఏఎస్ అంటే. ఎంబీబీఎస్ అని తక్కువ కాదు. ఇప్పుడు ఎంసెట్ కానీ ఎంతమంది రాస్తున్నారు? డాక్టర్ అయితే లక్ష మంది పైచలకు రాస్తారు. అందులో ఎంతమంది అవుతారు ప్రతి సంవత్సరం? అలా ప్రయత్నించే వారిలో కూడా ఒకానొకడు మాత్రమే తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటాడు అని లెక్కలు కూడా కట్టారు భగవాన్ శ్రీకృష్ణుల వారు. ఇందాక చెప్పింది అమ్మాయి, సర్వధర్మాన్ని పరిగ్రహిస్తే అంటే మనం ఏమనుకుంటాం, అన్ని వదిలేసి ముసుగుదాన్ని పడుకోమన్నాడు. బ్రేక్ఫాస్ట్ చేసి ముసుగుదాన్ని పడుకో, లేచి అన్నని మళ్ళీ ముసుగుదాన్ని పడుకో, సాయంత్రం లేచి టీ తాగి ముసుగుదాన్ని పడుకో, మళ్ళీ రాత్రి లేచి అన్నది ముసుగుదాన్ని పడుకో, ఏం పని చేయకుండా. అదిగా దీని అర్థం. ఎవరని చెప్పండి? 18వ అధ్యాయం 66వ శ్లోకం, సర్వధర్మాన్ని పరిగ్రహించ. ఎనిబడి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాలను అంటే సమస్త కర్తవ్య కర్మాలను తాత్కాలికంగా పరిత్యజించి నీలో నువ్వు స్వీయ శరణ భావంతో ఉండు. అప్పుడు అన్ని పాపాల నుంచి నిన్ను నువ్వు విముక్తి చెందించుకుంటావు. గొంగల్ పురుగు ఎవరు తీశారు? చుట్టూతో ఉన్న మట్టి ఎవరు తీశారండి? గొంగల్ పురుగుకి ఎవరిని వచ్చి హెల్ప్ చేశారా? మనం తీస్తే చచ్చిపోతుంది. కోడిగుడ్డు పిల్లని ఎవరు చేశారండి? మనం తీస్తే చచ్చిపోతుంది. గుడ్డులో పిల్లి ఉందండి, మనం ఎవరైనా తీయగలమా పగలగొడితే? న్యాచురల్గా పూర్వకాలంలో డెలివరీ అయ్యేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ పరిస్థితులు ఆపరేషన్ చేసి బయటకు తీస్తున్నారు. సక్సెస్ఫుల్ తీస్తే పర్లా. గొంగళీపురికి ఒక వీడియో కూడా పెట్టారు మీరు ఇందులో. అది రాలేపోతుందని కోస్తే ఎవరు పాల్గొట్టారు? చుట్టూతో మట్టి తనే పాల్గొట్టుతుంది. అందుకని ఇక్కడ బాగా చెప్పాడు. అప్పుడు అన్ని పాపాల నుంచి నిన్ను నువ్వే విముక్తి చెందించుకుంటావు. మరి నీ పని ఏంటంటే, మరి నిన్నే అనుకున్నావు అన్ని మనం చేసుకుంటే బాగుంటుంది దానికి. నిన్ను నువ్వే విముక్తి చెందించుకుంటావు అని అభయం ఇచ్చాడు. ఆహా, మా సాయిబాబా ఇలా చెప్పాడు అని కాన్ఫిడెన్స్ తో వీళ్ళు వర్క్ ఇది చేస్తే ఇది ఇస్తా అని అంటున్నాడు. అభయ ఇక్కడ మామనే సర్వధర్మాన్ని పరిత్యజించి మామేకం శరణం వ్రజ. అహం, మాం అండ్ అహం ఇంతకుముందు ఒకసారి ప్రస్తావన చేశాను. ఇది ఇక్కడ మాం అంటే అంశాత్మని, అహం అంటే పూర్ణాత్మ. స్మాల్ ఐ అండ్ బిగ్ ఐ. తట్టుకోలేరు జనాలు, పోతున్నారు పాపం. మిగిలిన మిగులుతారు.
ఇక్కడ మాం అంటే అంశాత్మని, అహం అంటే పూర్ణాత్మని గుర్తించి మన సకల ఇంద్రియ ధర్మాలను మూడు రకాల ధర్మాలు చెప్పాడు. కుటుంబ ధర్మం, దేహ ధర్మం, సమాజ ధర్మం. ప్రతివాడికి ఉంటుంది. ఒకంత పక్కన పెట్టి ధ్యాన అభ్యాసం చేయాలి అని అర్థం చేసుకోవాలి. ఎట్లా చేస్తారండి? నాకు పొద్దున్న బిజీ అండి, అతను పొద్దున పోతే రాత్రి వస్తాను, మిడ్ నైట్ వస్తాను అంటే దేని గురించి చేస్తున్నావు? మిడ్ నైట్ దాకా వర్క్, పొద్దునుంచి మిడ్ నైట్ దాకా దేని గురించి చేస్తున్నావు? అది మనతో ఏం రాదు. దాని గురించి చేసుకుంటున్నావు. మరి కాస్త సమయం 5 నిమిషాలు. ఇప్పుడు ధ్యానం అంటే బాగా చెప్పారు, మా సార్ చెప్తాడు రంగారెడ్డి గారు, 12 సెకండ్ల సమయం మనకు లేదా? అవుతాడండి ఎవడన్నా? 4 ఫింగర్ లిటిల్ ఫింగర్ పెట్టి 12 సెకండ్లు చూడమని చెప్తుంటారు రంగారెడ్డి గారు. అది ధారణ. కాన్ఫిడెంట్ 12 సెకండ్స్. పొద్దు నుంచి అర్ధరాత్రి దాకా సంపాదించే వాడికి 12 సెకండ్లు ఏం లేదంటే ఎలా ఉంది? అందుకని ఒకంత పక్కన పెట్టి ధ్యాన అభ్యాసం చేయాలి అని అర్థం చేసుకోవాలని చెప్తున్నాడు. అది ఆయన. కళ్ళు మూసుకుంటా అంటే కళ్ళు తెస్తారు. కళ్ళు తెస్తే ఏం కాదురాబా, కళ్ళు మూసుకుంటే ఏం కాదురాబా, లోకమే మునిగిపోదురా, నువ్వు 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అని మా పిల్లలు చెప్తుంటా. అయినా కాదు కళ్ళు తెరుస్తున్నాడు, మళ్ళీ మా సుఖం చూస్తూనే ఉంటారు. అందరూ మూయలేరు కళ్ళు. కళ్ళు 2 మూసుకుని మనం అంతరంగంలోకి ప్రవేశించి సి ఆల్వేస్ సాయి, ఎస్ఏ ఓవర్, సి ఆల్వేస్ అవుట్ సైడ్ కాదు, ఎస్ఏఐ. కళ్ళు 2 మూసుకుని మన అంతరంగంలోకి ప్రవేశించి మన స్వీయ ఆత్మనంటే మామను మనం శరణం వేడాలి. అప్పుడు మన పూర్ణాత్మ అంటే మనం 7 స్టెప్పులు, 6 ఎదిగితే 7 ఎక్కిస్తాను, 7 ఎక్కితే 8, కొంతవరకు కొన్ని మెట్లు ఎక్కితే మిగిలిన చేయి అందించి వీళ్ళు టేక్ టు ద డెస్టినేషన్. అసలు ఒక ఫస్ట్ స్టెప్ కూడా ఎక్కకుండా ఒక అడుగు వేస్తే 10 అన్నాడు. మీరు 9 వేయండి, 1 అంటే నడవద్దు, నథింగ్ డూయింగ్. ఒక్కటేస్తే ఆయన 10 వేస్తాడు. నువ్వు 9 నేను వేస్తే నాది ఒకటి 10 అంటే నడవదు ఇక్కడ. అప్పుడు మన పూర్ణాత్మ అంటే మన అహం, మన గతం అనేక జన్మలుగా కూడబెట్టుకుని అనేక పాపకర్మలు మనం విముక్తులు చేస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీడిటెన్, బట్ ఇట్ కెన్ బి రీరిటెన్ విత్ లిఖిత జపం ఆర్ నామస్మరణ. ఎవడు వాడే చేసుకోవాలి. మళ్ళీ బ్రహ్మ రాసి పంపుతాడు, బ్రహ్మ తిరగరాయలేడు. ఎవడు మనం తిరగరాసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీడిటెన్, ఇట్ కెన్ బి రీరిటెన్. మనం కొంత చేస్తే మన పూర్ణాత్మ మిగిలింది చేయగలుగుతాం. అది నువ్వు కష్టపడితే నీకు క్వశ్చన్ పేపర్ చూడంగానే అన్ని రికలెక్ట్ చేయాలి. చదివినంత గుర్తుపెట్టుకోవాలని నేను ఒకరోజు ఇంకా 2-3 రోజులు ఎగ్జామ్ ఉండగా ఏదో రివ్యూ పెడితే నేను చెప్పక నేను వెళ్ళిపోతాను, ప్యాక్ ఇంటికి వెళ్ళిపోతాను తిరుపతి నుంచి. ఆ సార్ అన్నాడు, భలేవారండి, ఇంత హార్డ్ వర్క్ చేసిన నిన్ను తెలిసి మీరు పోతా ఉంటారంటే అన్నాడు. మా పాపం మా రెడ్డి గారు చనిపోయాడు, ఆయన గోవిందరాజ స్వామి టెంపుల్లో. ఈ సైన్స్ టీచర్, బట్ సోషియాలజీ చెప్తాడు, ఇంగ్లీష్ చెప్తాడు, సైకాలజీ చెప్పని సబ్జెక్ట్ లేదు ఆయన. సో ఏం చేయాలి? మనం చదివినంత మాత్రం ఎగ్జామ్ హాల్లో అన్ని గుర్తుకు రావాలి. 1 by 1 గుర్తుకు రావాలి. థాట్ బై థాట్ 1 by 1 ఆలోచన కనుక గుర్తుకొస్తే మనం పేపర్ మీద పెన్ను పెడతాం. మన పూర్ణాత్మ మిగిలింది చేయగలం. అది ఖచ్చితంగా పాస్ అవుతాను. నువ్వు ఎట్లా పాస్ అవుతావు? నాకు నమ్మకం, మా సాయిబాబా నన్ను పాసిస్తా అన్నాడు ఇది సత్యతలో. మనం చేయవలసింది చేస్తేనే మనం పొందవలసిన వాటిని ఏ ఆటకం లేకుండా సకాలంలో పొంది శోక విముక్తులు అవుతాం. ఏం పోతుందని ఏడుపు పోతుంది. విశ్వ నియమాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్కటి అక్కడ ఖచ్చితంగా అమలుపరచబడుతుంది. నెక్స్ట్ శ్లోకం అండి, గురు చరిత్రలో వచ్చిన శ్లోకం. హింట్ ఇస్తున్నాను, అంతకంటే చెప్పదలుచుకోలేదు. ఎవడన్నా రికలెక్ట్ అయితే రెడీగా ఉన్నాడు. కనుక ఎంత ఎరుకంటే కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్, సిఐఏ. కనుక ఎంత ఎరుకతో మనం ఇక్కడ జీవిస్తే పై లోపల అంత ప్రశాంతంగా ఉంటాం. అంటే పైకి పోతామంటే మన చెప్పిన పాస్, మనకి జనరల్ పాస్ ఉంది, పైకి కిందకి ఎక్కుడు దిగుడు. వీ హ్యాడ్ జనరల్ పాస్. అదే సరస్వతి జ్ఞానం. మరి ఆ సరస్వతి జ్ఞానాన్ని మనకు తత్వదర్శనులే అందిస్తారు.
అలాంటి తత్వదర్శనలు దానికి సంబంధించిన ప్రశ్నల్ని మనం తత్వదర్శనం అడగాల్సిందే. దేవుని చూసావా అని అడిగితే ఏమన్నా ఎవడు చెప్పలేదు, బలేవాడు అని దొంగ తిరిగి ఆన్సర్లు చెప్పదు. హ్యావ్ సీన్ గాడ్, ఎస్ ఆర్ నో? ఎవడు ఎస్ అంటాడండి? చూస్తే కదా ఎస్ హ్యావ్ సీన్, చూశాను కనుక నేను చూపిస్తా అన్నాడు. చూడన్నాడు ఏం చూపిస్తాడు? సో బీ హ్యాపీ మేక్ అదర్స్. నేను ఏడుస్తుంటే మీకు ఆనందం అంతా. సో అటువంటి తత్వదర్శనం పొందే జ్ఞానులు మనకు సత్యాన్ని బోధిస్తారు. తత్వదర్శనం వెళ్ళిపోతే మనకేం జ్ఞానాన్ని అందిస్తారు? ఇప్పుడు ఆ శ్లోకం చెప్పండి ఎవరైనా. 4వ అధ్యాయం 34వ శ్లోకం. తద్విద్ది ప్రణిపాతేన. తద్విద్యుత్ ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. గురువు గారికి వచ్చా తెలుసా? చదువుకున్నాడా లేదా? నేను మంచి కఠినమైన ప్రశ్న వేసి వీడిని ఎరివేలాగా చేద్దాం. అందుకని నన్ను వేసినా నాకు తెలియకపోతే తెలియదని చెప్తాను. నాకు తెలియాలనే ఉంది. రూల్ ఏమన్నా? నేను చదువుకుంది 10 పుస్తకాలు, అందులో అన్ని తెలియాలనే ఉంది. నేను చదువుకుంది 10 పుస్తకాలు, అందులో అన్ని తెలియాలనే ఉంది. మా దగ్గర సార్ అంటుంటారు, గాంధీ గారు గొప్ప అయితే డోలు కొట్టడం తెలుస్తుంది ఆయనకి. మా బాటనీ లెక్చర్ అనేవాడు, గాంధీ గారు గొప్ప అయితే డోలు కొట్టడం తెలియాలనే ఉంది. ఎప్పుడు 71లో 72లో నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు మా గోపాలం గారిని బాటనీ లెక్చర్ చెప్పిన మాటలండి. ఆ గురువు మాటలు ఎలా గుర్తుంది? గాంధీ గారు మహాత్ముడు అండి. ఎంకే గాంధీ ఇండియా అంటే ఉత్తరం పోతుంది, ఎమ్మెల్యేని ఇండియా అంటే పోదు. సో తత్వదర్శనం నుంచి జ్ఞానాన్ని గ్రహించాలి. వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి సేవించి కపటం లేకుండా భక్తితో వారిని సముచిత రీతిలో ప్రశ్నించాలి. అప్పుడు ఆ జ్ఞాన స్వరూపులు నీకు సత్యాన్ని ఉపదేశిస్తారు అని తెలియజేసి శ్రీకృష్ణ పరమాత్మ. నేను చెప్పలా ఈ ట్రాన్స్లేషన్. ఆ శ్లోకం చెప్పింది, నాకు శ్లోకం చెప్పిన దాకా ఆవిడ చేసి చెప్పింది. మా దగ్గర ఇక్కడ బాగా చేస్తుంటారు తమిళనాడులో సాష్టాంగ ప్రాణం. చూసాం కదమ్మాయి, చాలా బాగా చేస్తారు కదా. అవును మామయ్య గారు, చాలా బాగా చేస్తారు అసలు. తక్కువ పడిపోతారు. నేను చేయలేను, ఉన్నమాట చెప్తాను. నారాయణమూర్తి కూడా చేస్తాడు 2-3 చోట్ల. ఐ కాంట్. ఇక్కడ వాళ్ళు వీళ్ళే లేదు, నో జెండర్. ఇందాక చెప్పాడు కదా, ఏమన్నాడు? సాష్టాంగ దండ ప్రణామం అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. 2 కాళ్ళు, 2 చేతులు, ఒక మొండెము, ఒక శిరస్సు, మనస్సు మరి బుద్ధి అని 8 అంగాలు కలవాలి. మనస్సు బుద్ధి కూడా కలవాలి. ఈ 8 అంగాలతో శ్వాస గురువుకు సాష్టాంగ నమస్కారం చేయాలి. అంటే నిన్నే అనుకున్నాం దమం సమం దమం అని. అంటే బహిరేంద్రియాలను మనస్సును బుద్ధిని శ్వాసగురుకు ఆధీనం చేసి పరిసేవ చేయాలి. మనం గురుచరిత్రలో చదివాం. ఎంతగా ఈసరించుకునేవాడు గురువు. కాశీక్షేత్రం పోయినప్పుడు ఆలోచించండి, శిష్యుని ఎంతగా ఈసరించుకునేవాడు. ఆయన వదిలిపెట్టలా. వీడిని ఎట్లయినా అక్కడి నుంచి వెళ్ళగొట్టాలని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరు 3 రకాలుగా వచ్చారు. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు నెగిటివ్ కాన్సెప్ట్ అక్కడి నుంచి గురు శుశ్రూష లేకుండా వాళ్ళ మాట వినలేదు. అలా చేస్తూనే ఉన్నాడు. ఎన్ని తిట్టిన ఎన్ని కొట్టినా. చాలా భయంకరమైన సిచ్యువేషన్ అండి గురు చరిత్రలో. అప్పుడు మన చిత్తవృత్తులన్నీ నిరోధం కాబట్టి మన దివ్య చక్షు తెరుచుకోబడి తత్వదర్శులైన ఎందరెందరో ఉన్నత లోకవాసులు మనకు దివ్య చక్షులో దర్శనం ఇస్తారు. దగ్గర ఒక టాపిక్ ఉంది, మరణం తర్వాత. టైం లేక ఆపాను. సో వాళ్ళు కనిపించిన వారిని
మనం చనిపోయిన తర్వాత ఏమవుతుంది అని పరిప్రశ్న వేసి వారి నుంచి సరస్వతి జ్ఞానం పొందాలి. అలా పొందాలంటే ముందు జ్ఞానచక్షు ఓపెన్ కావాలి. కార్తీక క్షేత్రం థర్డ్ ఐ అదొక్కటే ఈ భూమి మీద పెట్టిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జ్ఞానం. ఎంత ఉందో ఇంకా చాలా ఉందండి. కంటిన్యూ చేయనా ఆపేనా? చాలా కంటిన్యూ అక్కడనే స్టాప్. ఓకే. అంతేకాని ధ్యానంలో జ్ఞానస్వరూపులు దర్శనంగానే కల్పవృక్షం దగ్గర కాగిపోయాడు. నేను మా మేడం చెప్పింది, నా సోదరి బాగా చేస్తుంది విశ్లేషణ. పుస్తకాల మీద రాసిపోదాడు. నా కొడుకు పెళ్లి ఎప్పుడవుతుంది, నాకు ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, నాకు పిల్లలు పుడతారా, నా స్థలానికి ఎంత రేటు వస్తుంది, అటువంటి మూర్ఖ ప్రశ్న అడగకూడదు. అడిగిన వారు ఏమీ సమాధానం చెప్పారు. వాళ్ళు కంప్లీట్ చేయండి, ఎందుకంటే 3 రోజులు మళ్ళీ గ్యాప్ వస్తుంది. ఐ కెనాట్ టచ్ దిస్. 10 నిమిషాలు ఎక్సెస్ అయినా యూ కెన్ ప్లీజ్ బేర్. ఐ కెనాట్ స్టాప్. ఊరికే మన వైపు కాసేపు చూసి వెళ్ళిపోతారు అంతే. ఏకలవ్యుడు తపస్సు చేసి శారదాదేవి ప్రత్యక్షమైంది. అప్పుడు అతడు తనకు గొప్ప విలువిద్య ప్రసాదించమని ఒక ప్రాపంచిక కోరిక కోరాడు. చెయ్యి ఎవడు అడగట్లా, చేతిలోంచి వస్తువులు విభూతులు అడుగుతున్నాం అని చెప్పాను నేను. మన గిఫ్ట్లు అడగదు గివర్. స్వామి మా ఇంట్లో ఉండి సరిపోతుంది. చాక్లెట్, ఆమ్లెట్, బిస్కెట్ అంటే ఇస్తాడు, సరిపోద్ది మనకేమన్నా చాక్లెట్, ఆమ్లెట్, బిస్కెట్తో. సో గివరే మన ఇంట్లో ఉంటే మనకి ఎక్కడ ఎప్పుడే అవసరం ఉంటే. సో డోంట్ ఆస్క్ గిఫ్ట్స్. ఏమి కోరికలు వద్దు అసలు. ఈ గివర్ మన ఇంట్లో ఉండమని మనం కోరాలి. ఇక్కడ గొప్ప విలువిద్య ప్రసాదించమని ఒక ప్రాపంచిక కోరేట ఏకలవ్యుడు. అమ్మవారు అంటే తదాస్తు దేవతలను ఈ మధ్య 2 సార్లు పెట్టాను, మీకు తెలుసు తెలియదు. ఏం తింటున్నావు, ఏం తింటున్నాను, పళ్ళు తింటున్నాను, మట్టి తింటున్నాను అన్నాడు. తదాస్తు అన్నాడు ఎవరు? ఏం తింటున్నావు అన్నది ఎవరు? ఏం తింటలేదు, పళ్ళు వణుకుతూనే కడకట అన్నాడు ఎవరు? కుచేలుడు సాయిరాం. వాళ్ళ మధ్య సంఘర్షణ. తదాస్తు అన్నాడు అంతే, ఏమి లేదన్నాడు. సో దయచేసి మన దగ్గర ఏం లేదు అనొద్దండి బాబు, గుర్తుపెట్టుకోండి. అన్నిటిగా ఇన్నిటి కూడా ఏం లేవంటే అట్లా వాళ్ళకి ఇంకేం ఇవ్వాలా? ఇంకేం కావాలి చెప్పండి? కళ్ళు కాళ్ళు చేదు మనకే లోపం లేదు కదా, అందుకంటే ఏం కావాలి? నాకు ఏం లేదంటే తదాస్తు అంతే, ఇమీడియట్. ఆమె తదాస్తు అంది, కానీ ఆ విలువిద్య అతనికి పనికొచ్చిందా? శారదాదేవి అంతటి తత్వదర్శి ప్రత్యక్షమైనప్పుడు ఈ లోకంలో మరి పరలోకంలో కూడా నన్ను తరింపజేయగల సరస్వతి జ్ఞానం ఇవ్వమ్మా అని కోరుకోవాలే కానీ ఈ లోకంలోనే పనికొచ్చే విలువిద్యను కోరటం తప్పు. మన జీవిత పరిస్థితులు మనమే ఎంచుకొని వచ్చాం కాబట్టి వాటిని మార్చేయాలనుకోవడం కూడా తప్పు. అందుకని నేను చెప్తుంటాను, నీ కర్తవ్యం నిర్వర్తించు, నీ హక్కులు నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. బాగా ధ్యానం చేయటం, మరి ప్రాపంచిక జీవితానికి సంబంధించి ఏమి అడగకుండా ఉండటం సరైనది. సరి అయిన జీవితాన్ని ఇప్పుడే లేటుగా వచ్చింది, తట్టుకోలేకపోతుంది. మీరు గమనిస్తున్నారో లేదు? నేను అన్ని గమనిస్తున్నా. రావటమే 5 నిమిషాల క్రితం వచ్చింది. సరి అయిన జీవితాన్ని జీవిస్తుంటే రావాల్సినవన్నీ వాడంతా వస్తాయి. సో ధ్యానం అనేది ఒక ఆత్మ విజ్ఞాన మహాశాస్త్రం. ఎంతో మంది ధ్యానం చేస్తున్నారు. ఆ ధ్యాన మహాశాస్త్రంలో జ్ఞానాన్ని చాలా మంది పంచుతున్నారు సమాజానికి, మహనీయులు. ఎందరో ఆత్మ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఉన్నారు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు.
అటువంటి దివ్య చక్షును ఉత్తేజితం బ్రహ్మచర్యం ఓపెన్ థర్డ్ ఐ. 2 కళ్ళందరికి పసిచేతి పశువు దివ్య చక్షును ఉత్తేజం చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరు మనం కూడా దివి నుంచి భూమికి దిగుతున్న ఆత్మలం అని తెలుసుకుంటాం. వీఆర్ నాట్ సెపరేట్. పరంజ్యోతి నుంచి వచ్చిన దివ్య జ్యోతులు మనం. మన నుంచి మళ్ళీ లైట్లు వెలిగించుకోవచ్చు. ఆ విధంగా సుఖమయ ప్రాణం మనకి ఎలా ఉంటే అలా చేసుకోమని చెప్పారు. ఏ శాసనం వజ్రాహకాలు అని వాట్ ఈజ్ కంఫర్టబుల్ టు యూ. ఆ కుర్చీలో కూర్చొని చేసుకో నామస్మరణ ధ్యానం. అటువంటి సుఖమయ ప్రాణాయామం ద్వారా అభ్యాస వైరాగ్యాల ద్వారా సూక్ష్మల మోక్షాన్ని పొందే మార్గం మనకి ఎన్నో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే ఆ దివ్య చక్షు ఓపినప్పుడే మనం ఉన్నత లోకాలను దర్శించవచ్చు. ఇందాక అనుకున్నాం ఎక్కడెక్కడో ఏ లోకం ఏది వన్స్ అవి ఓపెన్ కనెక్ట్ అయినప్పుడు మాత్రం ఆజ్ఞ. కొంతమంది అంటుంటారు నాకు సహస్రారం ఓపెన్ అయిందని. ఐఎమ్ ఇన్స్పైర్ అనుభూతిలో ఉన్నారు మహనీయులు ఇప్పుడే ఉన్నారు కలికాలంలో కూడా. సకల రాజరికపు సంపదలతో తొలతూగుతున్న బుద్ధుడు తన అంతర్వాణి ప్రబోధంతో సంపదలని వదిలేసి ప్రపంచానికి దుఃఖ నివారణ మార్గం కనుగొనటానికి తనొక్కడికే కాదు, తన ఒక్కడి ఏడుపు గురించి పోలా, ఈ ప్రపంచం ఏడుపు గురించి పోయాడు. ప్రపంచ దుఃఖ నివారణ మార్గం కనుగొనటానికి బయలుదేరాడు. ఈజెస్ జ్ఞాన సాధన ద్వారా తన దివ్యశక్తిని ఉత్తేజం చేసుకుని తన గత జన్మ పురపం చూసుకుని కర్మ సిద్ధాంతాన్ని అవగతం చేసుకుని బుద్ధుడయ్యాడు. ఊరుకోల బుద్ధుడిగా అయిన తక్షణమే తన కనుక్కున్న సత్యాన్ని అందరికీ తెలియజేయటం మొదలుపెట్టాడు. తన వాక్కును అద్భుతంగా వినియోగించుకుంటూ లోకోద్ధానికి నడుము కట్టాడు. ఇప్పుడు నెక్స్ట్ 6వ అధ్యాయం 30వ శ్లోకం. చంచలం హి మన కృష్ణ మనసు గురించి చెప్తాడు. రెడీగా ఉన్నాడు ఎవరన్నా. అందుకే మనస్సును నిగ్రహించుకుని సత్యదర్శనం చేసిన ఒకనొక జ్ఞానయోగి మాటకి అంత విలువ ఇస్తుంది కనుక అర్జున నువ్వు జ్ఞానయోగి కాను ఆయన సూచించాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అందుకు అర్జునుడు శ్లోకం చెప్పండి. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కురం. బావా ఈ మనసు చాలా చంచలమైంది, బాగా ప్రమాద స్వభావం కలిగింది, దృఢమైంది, మరి ఎంతో బలమైంది. దీన్ని నిగ్రహించడం ఉంటే గాలి నాపడంలో ఎంతో దుష్కరం అని వాపోయాడు. అప్పుడు సమాధానం చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. నెక్స్ట్ శ్లోకం. అసంశయం మహాబాహు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఎస్ అర్జున, ఐ విల్ అగ్రీ విత్ యూ. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ ద మైండ్. చెప్తుంటారు ఉపన్యాసాలు, నేను చెప్తుంటే ఇంకెవరైనా చెప్పచ్చు. నీకు మనసు నిగ్రహం ఉందని అడిగితే అప్పుడు చెప్తారు ఆన్సర్. మీరెవరు వేయట్లేదు, మనం కూడా ఆయన వేయట్లేదు. అది ఆ ధైర్యం మనకు లేదు. చెప్తారు, ఎవరైనా చెప్తారు. అందుకే ఇక పరమాత్మ ఎస్ ఐ అగ్రీ విత్ యూ అర్జున, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ ద మైండ్ బట్ నాట్ ఇంపాసిబుల్. వెరీ డిఫికల్ట్ అంటే నాట్ ఇంపాసిబుల్. నీ వల్ల కాదు, నీ వల్ల కాదు అనకూడదు. మన వల్ల కాకపోతే మీ వల్ల కాదా, నా వల్ల కాకపోతే మీ వల్ల కాదండి. మనకు చేత కాదంటే నా వల్ల కాకపోతే ఎదుటివాడు వచ్చారు మంది చేస్తారు నాకు చేత కాకపోతే. నిస్సందేహంగా మనసు చంచలమని ఐఎమ్ అగ్రీయింగ్ విత్ యూ 100%. ఐ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ ఇట్. వశపరచుకోవడం చాలా కష్టం. దానికి వంతయ్యా ఊరుకోలా. ఎందుకంటే అతను టోటల్గా రోగం అంతా మాన్చాలి అనుకున్నాడు, మధ్యలో వదిలేదలుచుకోలేదు. బట్ కౌంతేయ రెండు ఉన్నాయి దీనికి, 2 రెమెడీస్. అభ్యాస వైరాగ్యాల ద్వారా దాన్ని వస్తుపరచుకోవడం సాధ్యమే. అరే అంత దున్నపోతున్నాడు ఏనుగును చిన్న ప్రతివాడు ఒక అంటూ ఎలా చూస్తున్నాడండి. ఈతిపోయి వాడు తొక్కితే ఎంత అండి, ఒక్కసారి తొక్కితే మన ఊపిరి పోతుంది.
అంత మహాదేహంతో ఉన్నదాన్ని హౌ ఏ స్మాలెస్ట్ ఆఫ్ స్మాలెస్ట్ మావిటి కూడా. సో దట్స్ వై మస్ట్ హ్యావ్ టూ థింగ్స్, అభ్యాసం అండ్ వైరాగ్యం అని తెలియజేశాడు. సో అభ్యాసం ప్లస్ వైరాగ్యం. ఒకటి వేసుకుంటే కాదు, మందు వేసుకోవాలి, పచ్చం వాడాలి. ఒకటి మందు, ఒకటి పచ్చం. సో దట్స్ వై రోజులో కాసేపు మన లోకం చూడకపోతే ఏం కాదు, లోకేశ్వరుడు ఉన్న లోకం చూస్తాను. ఐఎమ్ కంక్లూడింగ్ అని, ఐ డోంట్ వాంట్ ప్రొలాంగ్ ఇట్. అలా కూర్చున్నప్పుడు ఎక్కడ కూర్చున్నా పర్లేదు, రైల్లో కూర్చున్నావు, బస్సులో కూర్చున్నావు, ఇంకా ఎక్కడ కూర్చున్నావు, అహం సత్యబోధకులో కూర్చున్నావు అని కాదు. మీరు అదృష్టవంతులు, మీరు 2 గంటలు కళ్ళు మూసి కూర్చోవచ్చు. నాకంటే నేను మాట్లాడుతాను కనుక మీరు మాట్లాడడం కళ్ళు మూసి కూర్చోవచ్చు. కానీ నేను రాసుకోవాలని చెప్పి నాకు కళ్ళు మూసుకునే అవకాశం దొరకట్లేదు అని చెప్పడం తప్పు. కళ్ళు మూసుకునే అవకాశం దొరకదండి. 8 సెకండ్లు 11 సెకండ్లు దొరకదండి. నేను ఉత్తరం రాయలేకపోయాను అనేవాడు మా నాన్నగారికి. ఏం పర్లేదు, 4 రోజులకి ఒక కార్డు ముక్క రాయడం కుదరదండి. ఐఎమ్ హ్యాపీ అని ఒక వాట్సాప్ మెసేజ్ చెప్పడానికి కుదరదండి. ఎటువంటి స్థితిలో బతుకుతున్నామండి, ఎటువంటి సమాజంలో బతుకుతున్నాం, ఎలా బతుకుతున్నాం. వీళ్ళు దేవుడిని చూశారని ఒక్కడు చేయలేదు. మన యశోదా మేడం ఉన్నారు, ఒక్కడు చూడలేదు దేవుడిని. ఒక్కడు దేవుడు కూడా అందరు పోతారు, కానీ దేవుడి దగ్గర పోతాను చేస్తే సిగ్గు. రోజులో కాసేపు చర్మచక్షులను మూసుకొని కర్మేంద్రియ చాపచల్యాలన్నింటినీ లోపలికి ముడుచుకొని కూర్చోవటాన్ని వైరాగ్యం అంటాం. ఈ మందులు తెలియదండి, మా దగ్గర షాప్లో దొరకవండి. అన్ని ఊళ్ళో దొరుకుతాయి. అనకాపల్లి కే లక్ష్మి ఊళ్ళో కూడా దొరుకుతాయి, పల్లెటూరులో. అది పల్లెటూరు అండి, పల్లెటూరులో కూడా దొరుకుతాయి మందులు. ఇవేం 4th జనరిక్ 5th జనరిక్ మెడిసిన్స్ కాదు దొరకపోవటం. ఇంకా నాకు మెడిసిన్ రాస్తే 10 షాపులు తిరుగుతాయి కానీ దొరకట్లేదు ఇంగ్లీష్ మెడిసిన్. అంటే 5th జనరిక్ 6th జనరిక్ రాస్తుంటారు కొంతమంది. కానీ ఈయన చెప్పిన 2 మందులు అభ్యాసం వైరాగ్యం ఎవరి పల్లెటూరులో అన్ని షాపులు దొరుకుతాయి. ఆ విధంగా 2 కళ్ళు కాసేపు మోసుకొని కూర్చోవటం వైరాగ్యం. ఉత్తగా కూర్చున్నప్పుడు మన శ్వాస మీద సోహం, మనకు లోపల గాలి పోతుంది, విడుస్తున్నాం కనుక ఎలా పోతుంది, ఎలా బయటకు వస్తుంది. మరి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయటానికి అభ్యాసం ఉంటుంది. వన్ ఈజ్ వైరాగ్యము, వన్ అభ్యాసం. ఇలా అయితే ఎవరు చేస్తుంటారో అభ్యాస వైరాగ్యాల ద్వారా ఇంద్రియాలతో కూడిన మనసును అదుపులో ఉంచుకున్న వారే మహేంద్రుడు. మహేంద్రుడు అంటే పైన అక్కడ ఐరావతం ఎక్కినాడు కాదు. వారి దగ్గరికి అక్షయ పాత్ర, కామధేనువు, కల్పవృక్షము, చింతామణి, వజ్రాయుధము, ఇలాంటివి అన్నీ వచ్చి చేరుతాయి మన దగ్గరికి. హూ హ్యావ్ అభ్యాస అండ్ వైరాగ్య. సో ఫైనల్లీ హెచ్చరిక చేస్తున్నాడు మహనీయుడు ఎవరు, అద్భుతమైన వ్యాసం రాశాడు. టేక్ ఇట్ ప్రింట్ అండి. మళ్ళీ నేను కూడా సాయంత్రమే తెచ్చుకుంటా ప్రింట్. మళ్ళీ ఎందుకంటే వాట్సాప్లో ఎవడైనా పోగొడుతున్నారు. ఐ గో ఇన్ ద ఈవినింగ్, టేక్ ద ప్రింట్. ప్రతి వాడు దగ్గర పెట్టుకోవాల్సిన భగవద్గీత గురించి. ఇంతకంటే గ్రంథాలు ఇవ్వంటే మనం నాకు తెలిసింది తక్కువ కనుక ఇదే గొప్ప అనుకో. కాబట్టి మనసు పట్ల జాగ్రత్త, మాట పట్ల జాగ్రత్త, మనం చేసే కర్మల పట్ల జాగ్రత్త వహించాలి. వారికే మాట శాంతంగా ఉంటుంది, మనసు శాంతంగా ఉంటుంది, మరి వారు చేసే కర్మలు ప్రశాంతంగా ఉంటాయి. ఈ విధంగా ప్రజలందరూ కూడా యోగులుగా మార్చే భూలోకం అంతా కూడా శాంతిమయం ఉంటుంది. అలా శాంతిమయం కావాలని కోరుకుందాం. భగవద్గీత జై బలో, భగవద్గీతకి జై కొట్టండి. భగవద్గీతకి, వేదవ్యాస మహర్షికి, వేదవ్యాస మహర్షికి ఈ మధ్య కాలం చాలా రోజులైన భగవద్గీత గురించి చెప్పింది అవకాశం మీరు ఇచ్చినందుకు. ఎందుకంటే చెప్పింది ప్రతి వింటున్నారు కనుక. అటువంటి భగవద్గీత జేజలు వేదవ్యాసలో వారికి సహస్రకోటి ప్రణామాలు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. నవ్ ఐఎమ్ పోస్టింగ్ ఇమీడియట్లీ. ఇప్పుడే పెడుతున్నా, హంసతో పెట్టేశాను కూడా, దగ్గర పెట్టుకోండి.
I posted in our group.